Namaste. So, respected teachers, good evening to one and all the aspirants. ఈరోజు లైవ్ సెషన్లో టెక్స్చువల్ వొకాబులరీ మనం అనుకున్నటువంటి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే టెక్స్చువల్ వొకాబులరీ పార్ట్ అయితే ఉన్నాయో ఆ పార్ట్ని మనం క్లియర్గా తెలుసుకుందామని నిన్న థర్డ్ ఫోర్త్ క్లాస్ తెలుసుకున్నాం. ఈరోజు 5th క్లాస్ మరియు రిమైన్ క్లాసెస్ అయితే ఉన్నాయో వాటి అయితే ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ మే ఆడిబుల్ క్లియర్లీ. సో రైట్, మనం రెగ్యులర్గా పెడుతున్నటువంటి ఎగ్జామినేషన్ ఈ సెషన్ ఆదిగురు అనే సెషన్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ద బెస్ట్ అంటే మీరు రాయబోయే ఎగ్జామినేషన్లో ద బెస్ట్ స్కోర్ తీసుకురావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్. నో వాయిస్ సార్, నాగమణ గారు చెక్ ఒకసారి ఇంక్రీజ్ యువర్ వాయిస్. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. వన్ వుడ్ ఫస్ట్ సో లేదండి, అంటే రావచ్చు కానీ అదే చదివేసి వెళ్తే మాత్రం ఎగ్జామ్లో చాలా కోల్పోతాం. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. మనం గతంలో చూసినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్ మీకు ఏం లేదు. మనం పిఆర్ అకాడమీలో మీకు అటువంటి సందేహం క్లియర్ రావాలంటే పిఆర్ అకాడమీ ఎలాగో మీరు డౌన్లోడ్ చేస్తుంటారు కదా, ఈ డౌన్లోడ్ చేసిన పిఆర్ అకాడమీలో మనం ఏమి ఇస్తున్నాం, పిఆర్ అకాడమీలో అకాడమీలో మనం ఇస్తున్నాం. సో నేను ఇప్పటికీ ఇంకా వొకాబులరీ పార్ట్ రేపు అప్లోడ్ చేస్తాను. సారీ ఫర్ దట్, నేను యాక్చువల్లీ వేరే అప్లోడ్ చేస్తానని అనుకున్నా. మీరు ఇప్పుడు క్వశ్చన్ ట్రై చేస్తే నాకు అర్థమైంది. పిఆర్ అకాడమీలో ఈ వొకాబులరీ పార్ట్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీకు ఏదైతే డౌట్ వచ్చిందో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో 2011 వరకు నుండి 11 నుండి 24 వరకు జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయా బయట నుంచి ఇస్తున్నాడు అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే సో అందరూ టెక్స్ట్ బుక్నే నమ్ముతున్నారు, నేను కాదనట్లేదు. బట్ అవే చదివేసి వెళ్తే ఆ మోడల్ ఓకే, కానీ అవే చదివేసి వెళ్తే మాత్రం ఎగ్జామ్లో మనం రాణించలేము, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయలేము. రైట్, క్లియరా నాగేష్ గారు? హోప్ యూ అండర్స్టాండ్. లోగా ఉందా లేదు మ్యామ్? క్లియర్గా ఉంది. మీది ఏ వాయిస్ రైజ్ చేయాలేమో. సో యస్, హియర్ ఈజ్ క్లియర్. ఓకే, ఎనీహౌ మీరు అన్నారు కాబట్టి హలో క్లియరా? చూడండి, ఇంక్రీజ్ చేశాను. క్లియర్ కదా మేడం? స్లో వస్తుంది. ఇప్పుడు చెక్ చేయండి. రీసౌండ్ వస్తుందా? ఓకే, డన్. ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్. ఓకే సార్, బుక్ అప్పుడు రిలీజ్ చేస్తాను. చేస్తారు సార్. మెథడాలజీ మీ క్లాసులో అన్నీ విన్నాను, మొబైల్లో చదివితే కళ్ళు లాగుతున్నాయి. నాకు మీరు పీడిఎఫ్ ఆప్షన్ ఇవ్వలేదు. పీడిఎఫ్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు మొబైల్లో పీడిఎఫ్ చదువుకోవచ్చు. ప్రింట్అవుట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వట్లేదు నాగేష్ గారు. సో ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, సో త్వరలో మన పిఆర్ అకాడమీ నుంచి బుక్స్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి పీడిఎఫ్ అనేది ఎవరికి ఇవ్వట్లేదు, అది గమనించగలుగుతారు. ఓకే, సో రైట్. ప్రసాద్ గారు క్లియరా? రీసౌండ్ క్లియర్ అయింది చూడండి. ఓకే రైట్. మరి ఈరోజు సెషన్లో మనం ఏదైతే
టెక్స్చువల్ గ్రామర్ అనుకున్నాము. ఆ టెక్స్చువల్ గ్రామర్లో ఫస్ట్ 5th క్లాస్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో 5th క్లాస్ గురించి తెలుసుకున్న తర్వాత ఈరోజు మీరు అంతా నన్ను క్షమించాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈరోజు నేను సెలెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. సో ఇంకా ఎగ్జామ్ అంటే ఈరోజు లైవ్ పెడదామా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నాను. ఎనీహౌ ఏదైనా మరి అంటే మధ్యన డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి మరి పెట్టడం జరిగింది. సో రైట్, ఈవేళ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోలేదు, రేపటి సెషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని తీసుకుంటాం. రైట్, సో డోంట్ మైండ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది సూటబుల్ వర్డ్స్. మల్లిక, ఓకే, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇది ఏ క్లాస్ నుంచి వచ్చిందమ్మా? 5th క్లాస్ నుంచి వచ్చినటువంటి టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన 6th. రైట్, మరి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎటువంటి పదాలు అంటే చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. 5 వర్డ్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్, ఎక్సైటెడ్, ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, సెకండ్ వన్ ఎక్సైటెడ్, ఓకే, excited, third one wave, fourth one narrow, fifth one wheelchair. So these words you have to observe these words, just you have to observe these words. ఎక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఏం చెప్పారు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది సూటబుల్ గివెన్, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ని చూసి రాయాలి. అయితే అక్కడ పిక్చర్ తో పాటు ఇక్కడ రాయాలి, అది వొకాబులరీ యాక్టివిటీ రూపంలో ఇచ్చారు, కానీ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎనీహౌ వీ షుడ్ రైట్ అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలనేది మనం ఇక్కడ కొంచెం మీకు నేర్పిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో రైట్ సార్, మళ్ళా క్లాస్లో 9th 10th క్లాస్ అప్లోడ్ చేయలేదు సార్. నాగేష్ గారు మీకు చెప్పాను, షెడ్యూల్ ఫుల్ బిజీలో ఉంది. 9th 10th ఒక 2 days అప్లోడ్ చేస్తాను. ఒక పని చేద్దామా, ఒక 2 days లైవ్ ఆపుతానా, లైవ్ ఆపేసి మిగతా పనులన్నీ చేసి అప్లోడ్ చేస్తానా, మొన్న చెప్పాను. సో షెడ్యూల్ ఖాళీ దొరకట్లేదు, దాన్ని చెప్పి చూడండి. ఈవినింగ్ ఈ క్లాస్ నాకు చేయాలంటే దీనికోసం మినిమం 5-6 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. నా పెయిన్ మీకు అర్థమైందో లేదో, 5-6 hours అయితే కంటెంట్ అంతా రెడీ చేసి దానికి ప్రిపేర్ చేసి మళ్ళీ లైవ్ చేసేటప్పుడు కనీసం మనకి దాదాపు 6 to 8 hours పడుతుంది. నాకు అదే 6-8 hours కానీ 2 days నేను స్పెండ్ చేశానంటే 9th 10th క్లాస్ అప్డేట్ అయిపోతుంది. మీరు 9th 10th క్లాస్ అవ్వలేదంటారు. ఇప్పుడు వొకాబులరీ నన్ను గ్రామర్ మొత్తం చెప్పామా లేదా? మరి ఎక్కడ అవ్వలేదు? యూట్యూబ్లో చెప్పడం జరిగిందా లేదా? సో అయింది, అది అర్థం చేసుకోవాలి మీరు. లేదు సార్ యూట్యూబ్ ఆపేయండి అంటే యూట్యూబ్ ఒక 2 days ఆపేస్తాను, క్లాస్ అంతా చేసి ఆపేస్తాను, నాదేం పోయింది. సో వెరీ సింపుల్గా అయిపోతుంది నాకు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు నేను డెసిషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నిన్న చేసినట్టు యూట్యూబ్ క్లాస్లో అది తీసి 9th క్లాస్కి 10th క్లాస్కి టాపిక్ వైజ్ మనం గ్రామర్లో ఏదైతే అనుకున్నామో, ఎన్ని రోజులు మనం చెప్పే 20 days షెడ్యూల్ ఏదైతే అనుకున్నామో, ఈ షెడ్యూల్లో ప్రతిదీ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ క్లాస్ వైజ్ మీరు టెక్స్ట్ బుక్లో మనం ఓపెన్లో చూస్తే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో ఏం చెప్పామంటే ఓన్లీ క్లాస్ వైజ్ చెప్పాము. ఇక్కడ ఎంత అద్భుతం యూట్యూబ్లో చెప్పామంటే క్లాస్ వైజ్ కదా, టాపిక్ వైజ్ ఏ క్లాస్ నుంచి వచ్చిందో అది చెప్పాం. సో అది మీరు గమనించాలి, పెయిన్ అర్థం చేసుకోవాలి. ఖాళీగా ఉందనుకోండి ఈజీగా పెర్ డే 6 to 7 hours నాకు టైం స్పెండ్ అవుతుంది, అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్, ఇప్పుడు చూద్దాం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది సూటబుల్ వర్డ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది సూటబుల్ వర్డ్స్ అన్నారు. మరి ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి. ఎక్కడ ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఉంది, ఎక్సైటెడ్ ఉంది, వేవ్ ఉంది, నెరో ఉంది, వీల్ చైర్ ఉంది. మల్లిక వాస్ సో డేస్ దట్ షీ కుడ్ంట్ స్లీప్ ఆఫ్టర్ ఏ డాన్. ఓకే, సో ఇక్కడ మల్లిక వాస్ సో డేస్, సో మల్లిక వాస్ సో ఎక్సైటెడ్. సో ఎక్సైటెడ్ మనం ఏంటి రాయాలి? మల్లిక వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకు అంత ఎక్సైట్మెంట్ లో ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే అండ్ నైట్ కష్టపడి చదివారు, చదివిన తర్వాత టెట్లో మీకు 150/149 లేదా 148 వచ్చింది. సో ఆ రాత్రి అంతా మీకు నిద్ర పడదు, బికాస్ యు ఆర్ ఎక్సైటెడ్. అందరూ ఫోన్ కాల్ చేస్తుంటారు, అందరూ మిమ్మల్ని మెసేజ్ చేస్తుంటారు, అందరూ కంగ్రాచులేషన్ తెలియజేస్తుంటారు, విషెస్ తెలియజేస్తుంటారు. ఈవెన్ అనుకోకుండా నారా లోకేష్ గారు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి ఏం చెప్పారంటే, సో మై డియర్ నాగేష్ గారు, కంగ్రాచులేషన్, యు అచీవ్డ్ అవుట్ ఆఫ్ 150/150. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో టెట్,
కానీ ఇది ప్రెస్టీజియస్ తీసుకున్న డెట్ కాబట్టి మీకు 150/150 లేదా 145 వచ్చింది, స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ మీద. అంటే హౌ వుడ్ యూ ఫీల్? ఆ రాత్రి అంతా మళ్ళీ నిద్ర పట్టదు మనకి, ఏమ రైట్? సో ఎందుకంటే ఎక్సైట్మెంట్. సో ఏదైనా మనం సాధించాము, ఏదైనా పొందాము అనే భావనతో ఉండేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో మనం నిద్ర పడదు. సో ఎక్సైట్మెంట్ అంటే సో డిసీజ్. ఓకే, ద వే టు ద స్కూల్ ఇస్ డేస్ రాకీ అండ్ అన్ఈవెన్. ద వే టు ది స్కూల్ ఈజ్ రాకీ. సో దారిలో వెళ్తున్నటువంటి దారిలో ఎలా ఉంటాయి అంటే వెరీ రా. ద వే టు ది స్కూల్ కి వెళ్ళే దారి ఎలా ఉంది అంటే ఈజ్ డేస్ అని చెప్పారు. రాకీ అండ్ అన్ఈవెన్, దారులు చాలా రాకీగా ఉన్నాయి, మరి అన్ఈవెన్ గా కూడా ఉన్నాయి. సో దెర్ ఇస్ నాట్ క్లియర్ అండ్ డర్టీ అండ్ దెర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ రాక్స్. ఓకేనా, దారి అంతా రాళ్ళు రప్పలు మరియు చాలా డర్టీగా ఉంది. మరి ఏమన్నారు ఎక్కడ ఏంటంటే సో విచ్ ద వర్డ్ ఈజ్ కరెక్ట్. సో ద రోడ్ గురించి అడిగారు కాబట్టి ఎలా ఉంది, దట్ ఈస్ అంటే ద స్కూల్, ద వే టు ది స్కూల్ ఇస్ నెరో. నెరో అంటే ఏటమ్మా కుదురుగా, అంటే ఎక్కువ వెడల్పు ఉండాల్సింది తక్కువ వెడల్పు ఉన్నటువంటి వర్డ్. సో నారో. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. Malika can dace a variety of can baskets. So Malika can dace a variety of can baskets అన్న. ఓకే, సో దిస్ ఇస్ ద, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఒక బాస్కెట్ తను ఏం చేయగలుగుతుంది, ఓకే బాస్కెట్ ని ఏం చేస్తారు, వీవ్ చేయగలుగుతుంది. సో మల్లిక కెన్ వీవ్, ఏటమ్మా మల్లిక కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్. మనం బాస్కెట్స్ మోస్తాం కదండి, కేన్ ఆఫ్ బాస్కెట్స్. సో దాన్ని మనం ఏం చేయాలి, వీవ్ చేయాలని కుట్టడం. ఓకే, నెక్స్ట్ మల్లిక యూజెస్ ఏ డేస్ టు మూవ్ అరౌండ్. తను రౌండ్ తిరగడానికి ఏం ఉపయోగిస్తుందంటే వీల్ చైర్ ఉపయోగిస్తుంది. యూజెస్ వాట్, వీల్ చైర్ టు మూవ్ అరౌండ్. చిల్డ్రన్ హ్యావ్ దేర్ రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. సో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది పిల్లలకి ఏంటి పొందడానికి, ఎడ్యుకేషన్ పొందడానికి రైట్ అయితే ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీలో ఒకవేళ పార్ట్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో రైట్, choose the meaning of the underlined word in the given context. one has been done for you. సో ఇచ్చినటువంటి అండర్లైన్ వర్డ్స్ మరి ఎక్కడ అండర్లైన్ చేశారు సార్ అంటే ఎక్కడ, ఎక్సైట్ అనే పదానికి. ఇప్పుడు అందుకోసం నేను అక్కడ మీనింగ్ చెప్పలేదు, ఎక్కడ మీనింగ్ ఉన్నాయి కాబట్టి తెలుసు. సో ఎక్సైటెడ్ అండ్ నారో. ఓకే, తర్వాత కన్సర్న్డ్ అండ్ ఇన్సిస్టెడ్. ఈ 4 పదానికి ఇప్పుడు మీనింగ్స్ రాయాలి. సో మీనింగ్ రాయాలంటే ఇక్కడ 3 ఆప్షన్స్ తో పాటు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ సి ఈగర్లీ. చూడండి వాడు ఎగ్జాంపుల్ ఎక్కడ ఇచ్చాడు, సి ఈగర్లీ లుక్డ్ అవుట్ టు ది విండో. ఈగర్లీకి అర్థం ఏంటంటే హార్ట్లీ. ఓకేనా, సెకండ్ నుంచి అండర్లైన్ చేసే పదానికి ఎగ్జైట్ అనే పదానికి అర్థం ఏంటి అనేసి ఇక్కడ అడగడం జరిగింది. She was so excited that she couldn't sleep after dawn అన్నాం. సో ఆప్షన్ ఏ ఏంటి ఇచ్చాడమ్మా, వెరీ హ్యాపీ. ఇప్పుడు రాస్తాను చెప్పండి తర్వాత. ఓకే, ఆప్షన్ బి వెరీ హ్యాపీ. వెరీ యాంగ్రీ. సో థర్డ్ వన్ సి. సో విచ్ ఇస్ ద వెరీ కామ్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, వెరీ కామ్. టెల్ మీ విచ్ ఇస్ ద ఎగ్జామ్. సో ఎక్సైటెడ్ మీనింగ్ వాట్, ఎక్సైటెడ్ అంటే అర్థం ఏంటమ్మా, కమన్ క్విక్. So what is the excited answer please? Very happy. Yes, exact answer is very happy. So right, option A is the right. Very angry అంటే చాలా కోపం, వెరీ కామ్ అంటే చాలా ప్రశాంతత. సో మరి ఎక్సైట్ అంటే మనం ఏంటి అనుకున్నాం, అర్థమైంది మనకి. సో we feel very happy అంటే we can say some more example. some more thrilled. దీనికి ఇంకొక వర్డ్ చెప్పొచ్చేడమా, thrilled. ఇంకొక వర్డ్ చెప్దామా, thrilled. enthusiastic ఎడమా, enthusiastic. ఓకే, మూడోది ఏం చెప్పొచ్చు, ఈగర్ కూడా చెప్పొచ్చు, ఈగర్. అండ్ నాలుగోది ఏం చెప్పొచ్చు, సో మీరు రిలేటెడ్
నెక్స్ట్ కీన్, ఓకే కీప్ కాదు కీన్. సో ఇటువంటి పదాలన్నీ మనం ఏం చెప్పవచ్చు అంటే దీస్ ఆర్ ది సినోనిమ్స్. అంటే నియరెస్ట్ వర్డ్ ని ఈ పదాలని మనం ఏం చెప్పవచ్చు అంటే నియరెస్ట్ వర్డ్స్ టు వాట్ ఎక్సైటెడ్ అనే పదానికి ఎక్కడ స్ట్రాంగ్ వర్బ్, స్ట్రాంగ్ మీనింగ్ అండ్ వీక్ మీనింగ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి మనం ఏం చేయాలి అంటే నియరెస్ట్ మీనింగ్స్ అని రాయాలి. మరి నియరెస్ట్ మీనింగ్ తో పాటు మనం నేర్చుకోవాలంటే ఎక్సైట్ అంటే సమ్ టైమ్స్, ఇక్కడ వెరీ హ్యాపీ ఇచ్చాడు అందుకోసం రాయలేదు. సో సమ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ లో ఏంటి ఇచ్చాడు, షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్ అనేసి ఎగ్జామ్ లో ఎక్సైటెడ్ ఇచ్చి వర్డ్ ని సమ్ టైమ్స్ వాడు ఏం చేస్తాడు థ్రిల్డ్ లేదా ఎంథూసియాస్టిక్ అనేసి ఇస్తాడు ఆప్షన్ లో. ఎంథూసియాస్టిక్, అలాగే వెరీ యాంగ్రీ, వెరీ కామ్ అండ్ డిస్టర్బ్డ్ అని ఇలా 4 పదాలు ఇస్తాడు. హౌ కెన్ యూ విల్ చూస్ అంటే అక్కడ వెరీ హ్యాపీ ఇవ్వలేదు, కానీ వర్డ్ ఏంటి ఇచ్చాడు ఎక్కడ అంటే ఎంథూసియాస్టిక్ ఇచ్చాడు. సో వీ హ్యావ్ ఎంథూసియాస్టిక్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ వెరీ హ్యాపీ అని మీరు టెక్స్ట్ బుక్ లో చదివారు, అక్కడే మేము ఎగ్జామ్ లో చూస్తుంటే ఎంథూసియాస్టిక్ ఉంది. హౌ కెన్ యూ విల్ చూస్, అందుకోసమే సినోనిమ్స్ మనం నేర్చుకునేటప్పుడు సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ మనం నేర్చుకునేటప్పుడు వీ షుడ్ గో త్రూ ది రిలేటెడ్ మీనింగ్స్. అంటే మినిమం 8 to 10 పదాలు కూడా నేర్చుకుంటే చాలా, అంటే బై హార్ట్ చేయమనట్లేదు. టెక్స్ట్ బుక్ లో ఏదైతే వొకాబులరీ పార్ట్ ఉందో అట్లీస్ట్ ఈ వొకాబులరీ పార్ట్ కి నియరెస్ట్ పదాలైనా తెలుసుకుంటే మరికొన్ని పదాలు మనం తెలుసుకోగలిగితే ఎగ్జామ్ లో ఈజీగా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ ద వే టు ది స్కూల్ ఇస్ నెరో అన్నారు. నెరో అంటే మీనింగ్ ఇచ్చాడు వైడ్, నాట్ వైడ్, బ్రోడ్. సో ఏటమ్మా వైడ్. సెకండ్ వన్ నాట్ వైడ్, బి ఆప్షన్. సో not wide, not wide. So C option, broad. So which is the exact meaning? Come on quick, answer చేయాలి. Right, good చేయాలి. కమన్ క్విక్. నెరో అంటే కుదురుగా అంటాం కదా. సో నెరో మీన్స్ వాట్, కుదురుగా. సో కుదురుగా వచ్చేటప్పుడు విచ్ వర్డ్స్, సో వీ హ్యావ్ టు రైట్. అంటే వైడ్ అంటే వెడల్పుగా అంటాం. సో నాట్ వైడ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏమవుతుందమ్మా, నాట్ వైడ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రైట్, ఐ అప్రిషియేటెడ్. సో దోస్ హూ ఆర్ చూజ్డ్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ దీనికి వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు నో సమ్ మోర్ వాట్, సమ్ మోర్ సినోనిమ్స్. ఇప్పుడు నాట్ వైడ్ అన్నాడు, దీనికి సంబంధించినటువంటి పదాలు అంటే నెరోకి సంబంధించిన పదాలు ఏం చెప్పొచ్చు. ఫస్ట్ వన్ టైట్, సెకండ్ వన్ స్లిమ్, చాలా ఈజీ అయిన పదాలు చూడండి. థర్డ్ వన్ థిన్ అండ్ ఫోర్త్ వన్ క్రాంప్డ్, వాట్ క్రాంప్డ్. ఓకే నెక్స్ట్ 5 టేపరింగ్, ఏటమ్మా టేపరింగ్. ఇంకా ఓకే టైట్ చెప్పేసాం, స్లిమ్. ఓకే నెక్స్ట్ ఓకే ఎనదర్ టేక్ ఏ వీక్ వర్బ్ తీసుకుందాం, లిమిటెడ్. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది వాట్, దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది దేనికమ్మా నెరో అనే పదానికి ఇవన్నీ నియరెస్ట్ మీనింగ్స్ అని చెప్పడం జరిగింది. హోప్ యు అండర్స్టాండ్. సో దిస్ ఈస్, సో ఏడేటి చెప్పాం, టైట్ అన్న అర్థం కదా, అదే కదా. నెక్స్ట్ ఎక్కడ స్లిమ్, అలాగే థిన్, క్రాంప్డ్. సో ఇవన్నీ కూడా నెరోకి సంబంధించినటువంటి నియరెస్ట్ మీనింగ్ అని చెప్పడం జరిగింది. దీంట్లో మనకి తెలిసిన పదాలు అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ డిఫికల్ట్ వర్డ్, నేను ప్రతి ఒక్క నియరెస్ట్ మీనింగ్ లో ఒక డిఫికల్ట్ వర్డ్ చెప్పడం జరుగుతుంది. చూడండి, క్రాంప్డ్ అని చెప్పడం జరిగింది, టేపరింగ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, ఈ వర్డ్స్ రెండు ఏంటంటే మనం ఇంతవరకు మీరు విని ఉంటారు. సో ఈ రెండు పదాలు ఏంటంటే నియరెస్ట్ మీనింగ్ టు ది నెరో. అంటే రేపు ఎగ్జామ్ హాల్లో మనకి ఈ రెండు పదాలు ఇచ్చినా కూడా మనం అంటే చూస్ చేసే ఎబిలిటీ మనలో ఉండాలి. సో దిస్ ఇస్ ద, హోప్ యు అండర్స్టాండ్. సో నెక్స్ట్ వన్ కన్సల్డ్. సో కన్సల్డ్ కి సంబంధించిన వర్డ్ చూస్ చేయండి అన్న. ఇక్కడ ఎన్ని పదాలు ఇచ్చారు కన్సల్డ్ కి? సి కన్సల్డ్ కి కంఫర్టెడ్, సెకండ్ వన్
స్కోల్డెడ్. ఎడమా స్కోల్డెడ్ నిందించుట. ఓకే, సి ఆప్షన్. స్కోల్డెడ్, హ్యాటెడ్ ద్వేషించుట. సో నౌ చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కన్సల్డ్. కన్సల్డ్ మీన్స్ వాట్? తెలిసి కామెంట్ చేయండి అమ్మా. కమన్ క్విక్. చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. కమన్ క్విక్. సో కన్సల్ట్ అంటే నిందించుట. మీరు ఏ తప్పు చేయలేదు, కానీ మనం చాలా మంది తప్పు చేసి కూడా చాలా చలాయిగా తప్పించుకుంటారు కదా. సో తప్పు చేస్తారు కానీ ఎదుటి వారి దగ్గర ఎంత చలాకీగా మాట్లాడతారంటే నేను ఏ తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడతారు. మరి ఏ తప్పు చేయకుండా కూడా కొంతమంది నిందలు మోస్తుంటారు. వాట్ ఈస్ ద రీజన్? సో దర్ ఈస్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్. సో ఇక్కడ ఏంటంటారు? సో కన్సల్డ్. కన్సల్డ్ అంటే సో హెర్ నాన్న ఆల్వేస్ కన్సల్డ్. తన తాతగారు తనకి ఎప్పుడూ కూడా నిందిస్తుంటారు. నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఇది తప్పు, అది తప్పు. సో ఆల్వేస్ బికాస్ ద ఎల్డర్ పీపుల్స్ ఆల్వేస్ టు బ్లేమ్స్ యంగర్స్. సో చిన్నోళ్ళకి ఎప్పుడు కూడా అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు, అది తప్పు అని చెప్తుంటారు. సో దట్ ఈస్. అయితే కంఫర్టెడ్. ఇక్కడ కంఫర్టెడ్, స్కోల్డెడ్, హ్యాటెడ్ ఉన్నాయి. హ్యాటెడ్ అంటే ఏంటమ్మా? ద్వేషించడం. స్కోల్డెడ్ అంటే నిందించడం. కంఫర్టెడ్ అని అడిగాడు. సో ఇక్కడ కొన్ని పదాలు వెరీ 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 నియరెస్ట్ వర్డ్స్ ఉన్నాయి. ఇది కూడా మనం గమనించాలి. సో ఇచ్చినటువంటి 3 పదాల్లో కొంచెం మీరు ఇక్కడ డీప్గా గమనించాలి. ఏంటని? సో ఇక్కడ కంఫర్టెడ్ ఇచ్చాడు, స్కోల్డెడ్ ఇచ్చాడు, హ్యాటెడ్. హ్యాటెడ్ అంటే ద్వేషించడం, స్కోల్డెడ్ అంటే నిందించడం. అయితే నిందించడం వేరు, ఓకేనా? సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఎస్, రైట్. కంఫర్టెడ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, రైట్. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా నీ వల్ల ఇది అవ్వట్లేదు, అది చేత అంటే లైక్ యాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. ఎదుటి వారికి ఏం చేస్తారంటే నిందల మోపి నీ వల్ల కాదు అన్నట్టు మాట్లాడతారు. తిట్టడం వేరు. స్కోల్డెడ్ అంటే తిట్టడం. మనం ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న కానీ తప్పు చేస్తే మనం తిడుతుంటారు. మన పిల్లలు కానీ తప్పు చేస్తే వారికి నిందిస్తాం, అది వేరు. కానీ ఇక్కడ కన్సల్డ్ అంటే దోస్ హూ ఆల్వేస్ డిసప్పాయింటెడ్ యూ. సో డిసప్పాయింటెడ్ అంటే అర్థమైంది కదమ్మా, నిరాశపరచడం. నీ వల్ల ఒకవేళ నువ్వు ఏదైనా చేయాలన్నా కూడా సపోర్ట్ అందించకపోవడం. సో ఒక విధంగా సపోర్ట్ అందించకపోయినా పర్లేదు కానీ డిసప్పాయింట్మెంట్ చేయకూడదు కదా. సో ఇక్కడ కన్సల్డ్ మీన్స్ వాట్? డిసప్పాయింట్మెంట్. సిద్ధంగా చెప్పాలంటే సో నీ వల్ల కాదు, నీ వల్ల అవ్వదు, సో ఇది అది అది చెప్తుంటారు పీపుల్స్ ఆల్వేస్ యూజ్డ్. సో అటువంటి పదాలని మనం ఏం చేయవచ్చు అంటే కన్సల్డ్ అంటే రైట్ ఆన్సర్ ఇస్ కంఫర్టెడ్ ఇస్ ద ఎగ్జాక్ట్. కెన్ యూ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్? ఇక్కడ కొన్ని పదాలు చూద్దాం. సో వాట్ ఆర్ దే అంటే సోలాస్డ్. ఏం చెప్పొచ్చమ్మా? సోలాస్డ్. నెక్స్ట్ వన్ సూత్డ్. ఈ వర్డ్స్ చూడండి, సూత్డ్ అనే వర్డ్ లాట్ ఆఫ్ టైమ్స్ టెట్లో వచ్చినటువంటి వర్డ్, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే రెజ్యూర్డ్. ఓకే, రెజ్యూర్డ్. ఓకే, సో దీస్ ఆర్ ది. ఓకే, ఇటువంటి పదాలని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇన్సిస్టెడ్. సో చూస్ విచ్ ఇస్ ద క్విక్. ఓకే, see here insisted అని చెప్పడం జరిగింది. వాట్ ఆర్ ద వర్డ్స్? ఇన్సిస్టెడ్ అంటే మెయింటైన్డ్ ఫర్మ్లీ. ఓకే, మెయింటైన్డ్ ఫర్మ్లీ. రెండోది ఆస్క్డ్. సి ఏమి ఇచ్చారంటే inquired. So which is the exact answer? Come on quick. Maintain firmly. Which is the exact answer? But would you like to come to insisted ane padaniki? Which is the exact answer? So right answer is yes. This is the exact answer. Okay. So these are the synonyms, meanings ఇవ్వడం జరిగింది. ఈ పదాలకి ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ ఏదైతే ఈగర్లీ, అలాగే
ఎక్సైటెడ్, నేరో, కన్సర్న్డ్ అండ్ హియర్ షీ ఇన్సిస్టెడ్. ఈ పదాలన్నిటికీ నియరెస్ట్ మీనింగ్ తెలుసుకోవాల్సింది. అంటే రేపొద్దున ఎక్సైట్మెంట్కి రే అంటే ఎలాగ అడుగుతారంటే క్వశ్చన్ షీ వాస్ సో హ్యాపీ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్ అని ఇస్తాడు. సో ఆప్షన్లో ఎక్సైట్మెంట్ ఇవ్వచ్చు, ఎక్సైటెడ్, ఎక్సైటెడ్ అనేసి ఇవ్వచ్చు. సో హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, క్వశ్చన్లు ఇచ్చినటువంటి దాన్ని ఆప్షన్లు అయినా ఇవ్వచ్చు, ఆప్షన్లు ఇచ్చినటువంటి క్వశ్చన్లు అయినా ఇవ్వచ్చు. ఇది మాత్రం గమనించాలి. ఇది గమనించాలంటే వీ హ్యావ్ టు నో ద రిలేటెడ్ వర్డ్స్ టు ది అదర్స్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్, see some more words. The next day he assembled the parents committee అన్నారు. మరి నెక్స్ట్ డే ఏంటి ఉందమ్మా? assembled. See the next day assembled the parents meeting. సో దీనికి synonyms చెప్పండి. సో choose, dispersed. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, went, brought together. Went, brought together. So which is the exact answer? Come on quick. Which is the exact answer? Dispersed, went, brought together. Which is the exact answer? Come on quick. Come on quick. Answer రాయాలి. Yes. Brought together is the exact answer. ఏట రాయవచ్చమ్మా? Brought together. Right. సో దీనికి కూడా నియరెస్ట్ మీనింగ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ద విలేజ్ పంచాయతీ కంట్రిబ్యూటెడ్, ఏం చేశారు? కంట్రిబ్యూట్ చేశారు బై లేయింగ్ అనే గుడ్ రోడ్ అని చెప్పారు. విలేజ్ పంచాయతీ ఏంటంటే కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో సి ఆప్షన్స్ వాంటెడ్, అసిస్టెడ్, వాంటెడ్, రెండోది అసిస్టెడ్, అసిస్టెడ్ అండ్ లైక్డ్. విచ్ ఇస్ ద So which is the perfect answer? Come on quick. Right. కంట్రిబ్యూటెడ్ అంటే మన ఊర్లో వినాయక చవితి చేశారు, లేకపోతే వినాయక వినాయక దేవుడు పూజ చేశారు. చూసేటప్పుడు మనం ఏంటి, మన శక్తి తగ్గట్టు మనకు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంటాం. లేదు అంటే ఒక ఆర్ఫన్స్ పీపుల్స్ వచ్చారు, సో వాళ్ళకి ఏదో డొనేట్ చేయమని, సాయం చేయమని, అటువంటి టైంలో కూడా మనం ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంటాం. సో దాన్ని కంట్రిబ్యూటెడ్ అని అంటారు. సో దీనికి సంబంధించిన వర్డ్ ఏంటి వస్తుంది? వాంటెడా, అసిస్టెడా, లైక్డా. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ విచ్ ఇస్ ద. సో రైట్ ఆన్సర్ ఈస్ వాట్? అసిస్టెడ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. దీనికి కొన్ని పదాలు మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రిబ్యూటెడ్కి ఏది నియరెస్ట్ మీనింగ్ అంటే డొనేటెడ్ అండ్ ప్రొవైడెడ్, అసిస్టెడ్, అలాగే ఫర్నిస్డ్. ఓకే, ఫర్నిస్డ్, FURNSHID, ఫర్నిస్డ్. ఇలాంటి పదాలు అన్ని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా? సో దిస్ హోప్ యూ అండర్స్టాండ్. సార్ మీ టెక్స్ట్ బుక్ క్లారిటీ లేదు, అందుచేత బోర్డు మీద నేను రాశాను. క్లియరా రవితిలే గారు? మీరు చూస్తున్నారు లేదు, టెక్స్ట్ బుక్ ఏదైతే ఇచ్చానో అందుకోసం బోర్డు పైన నేను బోర్డు పైన టైప్ చేసి ఇచ్చాను. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారు? చూడండి క్లియర్గా. ఓకేనా? నెక్స్ట్ డ్రీమ్డ్. ఎక్కడ డ్రీమ్స్ కి ఎన్ని పదాలు ఇచ్చారు అంటే చూద్దాం. ఇమాజిన్డ్, స్లెప్ట్, సార్. ఇమాజిన్డ్. సో రైట్. సెకండ్ వన్ స్లెప్ట్, షీ, షా.
So which is the exact answer? Come on, quick. Right. Come on, quick. Come on, quick. ఆన్సర్ రాయాలి. డ్రీమ్డ్ అనే పదానికి సినోనిమ్స్ చూడండి. ఇమాజిన్ ఇచ్చాడు, స్లెప్ట్. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఎ డే లైక్ దిస్. సో నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కోసారి అటువంటి వస్తుంటాయి. భవిష్యత్తులో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి ఫీలింగ్స్ వస్తాయి. బట్ మనకి ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో, ఏదైతే కళ వచ్చిందో, ఆ కళని సాకారం చేయాలంటే దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. సో వర్క్ చేయవచ్చు, వర్క్ నుంచి తప్పించుకోవచ్చు. రెండు విధాలుగా ఉంటాయి. వర్క్ నుంచి పోస్ట్ పోన్ చేస్తే తప్పించుకున్నట్టు అవుతుంది, కానీ అదే పనిలో మనం ఉంటే అనుకున్నది సాధించవచ్చు. ఇప్పుడు చూడండి, మన టెట్ ఎగ్జామినేషన్ వచ్చింది, అదే ధ్యాసలో మీరు ఉన్నారు. సో దట్ ఈస్ మనకి ఏదైతే కళ ఉంది, టు గెయిన్ టు ట్రై టు గెట్ గుడ్ మార్క్స్, హై మార్క్స్. సో దానికి తగ్గట్టు పని. సో దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్డ్ మీన్స్ ఇమాజిన్. ఓకే, ఊహిస్తే కదా డ్రీమ్స్ వస్తాయి కదా. సో దట్ ఈస్, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అక్కడ కంటెంట్ ఇచ్చాడు. కంటెంట్ ఇచ్చేటప్పుడు మనం జస్ట్ ఏదైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో, ఎక్సర్సైజ్ రూపంలో ఏదైతే ఇస్తున్నారో అది నేను రాస్తున్నాను. మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఏదైతే లేదో అది నేను బోర్డు పైన చూపించేస్తున్నాను. ఓకే, సో అందరి దగ్గర లేదు అంటే టెక్స్ట్ బుక్ ఏదైతే మనం ఆల్రెడీ ఏప్లో పొందుపరచడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ అనేది ఏప్లో పొందుపరచడం జరిగింది. మీరు పిఆర్ అకాడమీ అనే ఏప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే, సో ఇక్కడ 3 లైన్స్ లెఫ్ట్లో 3 లైన్స్ అని ఉంటాయి. ఈ లైన్స్ పైన మనం క్లిక్ చేస్తే టెట్ అనే ఫోల్డర్ ఉంటుంది. టెట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ టెట్ అనే ఫోల్డర్లో మనం రాయడం జరిగింది. సో ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అబ్జర్వ్ ది హైలైటెడ్ వర్డ్స్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. హెర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. సెకండ్ వన్, యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ క్యాన్ బాస్కెట్ ఫాస్టర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అని చెప్పారు. సో హియర్ ద వర్డ్ ఫుట్ హిల్స్ అండ్ ఎనియాన్స్. సో ఇక్కడ కాంబినేషన్ వచ్చింది ఏంటమ్మా? ఫుట్ హిల్స్ రాస్తున్నాను చూడమ్మా, ఫుట్ హిల్స్. సో ఈ రెండు పదాలు అంటే పదాలని చూసిన వెంటనే మనకి అర్థమైంది, ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్స్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? అలాగే ఫుట్ హిల్స్ ఇచ్చాడు, ప్లస్ ఎనీ ప్లస్ వన్, ఎనీ వన్. ఇది ఇక్కడ ఎనీ అనేది ఒక వర్డ్, వన్ అనేది ఒక వర్డ్. ఈ రెండు కలిపితే మనం ఏం చెప్పొచ్చు? సో బోత్ వర్డ్స్ ఆర్ డినోటెడింగ్ వర్డ్, కాంపౌండ్ వర్డ్స్. సో ఏదైనా ఒక పదం, ఇక్కడ సన్ ప్లస్ ఫ్లవర్ ఏమవుతుంది? సన్ ఫ్లవర్. అలాగే న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. బ్లాక్ ప్లస్ బర్డ్, బ్లాక్ బర్డ్. అండ్ రెయిన్ ప్లస్ బో, రెయిన్ బో. బ్యాండ్ ప్లస్ బ్యాగ్, hand plus bag, hand bag. So all these words we see here totally. So either we can say foothills గాని లేదా anyone గాని, anyone కానివ్వండి, సన్ఫ్లవర్ కానివ్వండి, అలాగే న్యూస్ పేపర్ కానివ్వండి. చూడండి, న్యూస్ పేపర్ కూడా కాంపౌండ్ వర్డే. అలాగే బ్లాక్ బోర్డు కూడా కాంపౌండ్ వర్డే, ఎందుకంటే బ్లాక్ ప్లస్ బోర్డు కాబట్టి. నెక్స్ట్ రెయిన్ ప్లస్ బో, రెయిన్ వేరు బో వేరు కదా, రెయిన్ బో. అందుకోసం రెండు పదాలు మనం ఇక్కడ కలిపి చెప్తున్నాం. అలాగే హ్యాండ్ ప్లస్ బో, హ్యాండ్ ప్లస్ బ్యాగ్. సో దీస్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది కాంపౌండ్ వర్డ్స్. మనకి ఎగ్జామ్ లో ఈ కాంపౌండ్ వర్డ్స్ గురించి కూడా గతంలో అడగడం జరిగింది, భవిష్యత్తులో కూడా అడిగినా యూ హ్యావ్ టు చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సో దీస్ వర్డ్స్ ఆర్ వి సే కాంపౌండ్ వర్డ్స్. అంటే రెండు పదాలని జోడించి ఒక పదానికి ఒకే పదంగా అర్థం ఇస్తే దానిని కాంపౌండ్ వర్డ్ అంటారు. సో ఎనీ ప్లస్ వన్, ఎనీ అంటే ఒక అర్థం వస్తుంది, అలాగే వన్ అంటే ఒక అర్థం వస్తుంది, అలాగే సన్ అంటే ఒక అర్థం, ఫ్లవర్ అంటే అర్థం. సో రెండు కలిపితే ఏమైందంటే సన్ ఫ్లవర్. అలాగా విడివిడిగా ఉన్న పదానికి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థాన్ని సపరేట్ గా ఇచ్చేటప్పుడు ఆ రెండు పదాలు మళ్ళీ కలిపి ఒక అర్థానికి ఇచ్చే, ఒకే పదంగా మార్చేటప్పుడు ఇంకొక కొత్త అర్థాన్ని ఇచ్చే పదాలన్నింటికి కాంపౌండ్ వర్డ్స్ అంటాం. సో దిస్ ఇస్ ద కాంపౌండ్ వర్డ్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసేది ఏంటంటే 4th క్లాస్ 5th క్లాస్ లో పేజ్ నెంబర్ 7 లో కాంపౌండ్ వర్డ్స్ గురించి, అంటే ఫస్ట్ లెసన్ లో కాంపౌండ్ వర్డ్స్ గురించి ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఇక్కడ నేను రాయడం జరిగింది ఈ బోర్డు పైన. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి.
ఒక సెంటెన్స్ నేను ఎక్కడ ఇచ్చాను. సో యూ షుడ్ ఫైండ్ అవుట్ ది కాంపౌండ్ వర్డ్స్. ఏమన్నానంటే ఫైండ్ అవుట్ ది కాంపౌండ్ వర్డ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. మనకి రేపొద్దున ఎగ్జామ్ లో కొంచెం క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం కానీ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఆశ్చర్యపడే అవసరం లేదు. చూడ్ ది కాంపౌండ్ వర్డ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అని అడిగితే ఇంకా అదృష్టం, దానికంటే మనకి ఇంకేమైనా కావాలా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ సెల్ఫ్ అన్నారు. సెకండ్ వన్, ద ఫైర్ మెన్ పుట్ అవుట్ ది ఫైర్. థర్డ్ వన్, వి వియర్ రెయిన్ కోట్ ఇన్ ద రెయినీ సీజన్. ఐ గాట్ సన్ గ్లాసెస్ as బర్త్డే గిఫ్ట్. It is a very important to have a breakfast in the morning. So out of these 5 sentences we have to find out which words are belongs to the compound word. ఎక్కడ ఉన్నటువంటి వర్డ్ ని సెంటెన్స్ ని నేను రాసి అంటే టైప్ చేసి అక్కడ పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్క సెంటెన్స్ లో 1 అని పెట్టండి. అక్కడ కంపౌండ్ వర్డ్ ఏమైతే మీకు కనిపిస్తుందో ఆ కంపౌండ్ వర్డ్ ని అక్కడ మీరు టైప్ చేసి రాయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసారా? సూపర్ గుడ్. సో చూడండి, ఐ హ్యావ్ మెనీ బుక్స్. ఆన్సర్ చేయండి అమ్మా. మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అందరూ. అలాగే వీడియోని కాస్త లైక్ చేస్తుండండి, ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, 50 మెంబర్స్ ఉన్నారు. ప్లీజ్ డూ లైక్ ది వీడియో. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ అండ్ ఐ మీన్ ది క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఆన్సర్ చేయండి. ఓకే, రైట్? కమ్ ఆన్ క్విక్. Right, very good. Answer అందరూ చేస్తారు. Thank you. That's fine. Okay. First, I have many books on my bookshelf అన్న. Bookshelf is the compound word. How is that? Book plus self. ఎలా రాస్తాం? Book plus self. సో బుక్ కి ఒక అర్థం ఉంది, బుక్ ఒక అర్థం ఉంది, సెల్ఫ్ కి ఒక అర్థం ఉంది. రెండు పదాలు కలిపి ఒక అర్థంగా మార్చేటప్పుడు ఏంటి వచ్చింది? బుక్ సెల్ఫ్ వచ్చింది. సెకండ్ వన్, ద ఫైర్ మెన్ పుట్ అవుట్ ది ఫైర్. ఎస్, ఫైర్ ప్లస్ మెన్. ఎక్కడ చూడండి, ఫైర్ ప్లస్ మెన్. ఫైర్ ఏంటి ఇచ్చాడంటే ఫైర్ ప్లస్ మెన్ అంటే ద వర్డ్ ఈస్ ఇండికేటెడ్ ప్లూరల్ సెన్స్. ప్లూరల్ మెన్ అనేది ప్లూరల్ సెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వర్డ్ ఏంటంటే ఫైర్ మెన్ అంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ అగ్ని అంటే సో అక్కడ మంట, ఏదో ఒక ఇల్లు కానీ హోటల్ కానీ ఏదైనా మంటలతో మొత్తం కాలిపోతుంటే అప్పుడు ఫైర్ మెన్స్ అందరూ వచ్చి దానిని కాపాడడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ we wear a raincoat on the rain in the rainy season. See here, so here we have to observe we wear a raincoat అని చెప్పాం. raincoat వచ్చింది. So here rain plus coat, so there is a two word there, rain plus ఏమవుతుంది? rain plus coat. So in this sentence what is the compound word means rain plus coat. rain మిగతా పదాలు ఎక్కడ కూడా లేదు. ఓకే, రైట్. Second one, sunglasses birthday. So choose perfect answer. Sun plus glasses. ఇంకోటి ఉంది bird plus day. Birthday కూడా ఇక్కడ we have to I got sunglasses and birthday. Both are the compound words. ఏం చెప్పొచ్చమ్మా? sun plus glasses. It is also compound word. Bird plus day. Birthday. So these two words we can express what is compound word. Em cheppochu compound word because each word denoted a peculiar meaning in the sentence or individual. ప్రతి ఒక్క వర్డ్ అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా పెక్యులియర్ మీనింగ్ అంటూ ఉంటుంది. సో ఆ మీనింగ్స్ రెండు కలిపి ఒక వర్డ్ గా మార్చేటప్పుడు సో దట్ ఈస్ వాట్ వి సే కాంపౌండ్ వర్డ్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పారు. సో విచ్ వర్డ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? It is very important to have breakfast. See, breakfast. Right? ఇప్పుడు చూడండి అమ్మా, breakfast అన్నారు. మరి breakfast, we understand that in this sentence only one word, that is the compound word. What is that? Breakfast. Yes, which is the break plus fast. కదమ్మా, break plus fast. So breakfast is the compound word. అంతే. సో ఇంత ఈజీ క్వశ్చన్ అయితే రాదు, ఏమో వస్తే పేపర్ 1 వాళ్ళకి రావచ్చు. ఇంకా ఎందుకంటే ఈసారి క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. బికాస్ గవర్నమెంట్ టీచర్స్ కూడా టెట్ రాస్తున్నారు కాబట్టి వారి కోసమైనా
ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ కొంచెం లిబరల్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందేమో అని కొంతమంది యొక్క మాటలు గుసగుసలు ఇవన్నీ. సో అది నిజమా అబద్ధమా, నిజంగా అలాగే ఈజీ క్వశ్చన్ పేపర్ వస్తుందా, లేదా మోడరేట్గా వస్తుందా, మరీ ఈజీ అంత ఇవ్వకుండా మోడరేటర్ లెవెల్లో ఇస్తారా అనేది అది ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినంత వరకు వీ కాంట్ సే దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ కదా. సో కాబట్టి హోప్, వీ కీప్ హోప్ అంతే. మంచి జరగాలి, అందరికి పాజిటివ్ జరగాలి, అందరికి మంచి మార్క్స్ రావాలి, టెట్లో అందరూ క్వాలిఫై అవ్వాలి, మీరు అనుకున్నట్టు మార్క్స్ ఏదైతే అనుకున్నా ఆ మార్క్స్ మీరు పొందాలి. సో దట్ ఈస్ ద థింగ్. చూద్దాం. సో ఇక్కడ మరికొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఇక్కడ క్లాస్ రూమ్ ఎనీవన్, ఓకే, హైపెన్ ఇచ్చి రాయమన్నారు. సో క్లాస్ ప్లస్ రూమ్ కదా హైపెన్, మదర్ ఇన్ లా రెడీమేడ్. సో హై స్కూల్, హై ప్లస్ స్కూల్, నో ప్లస్ వన్, సేమ్ మోడల్ అంతే, మరి నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా? హోప్ యు అండర్స్టాండ్. ఎస్, జస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ సెంటెన్స్. ఇక్కడ ఏం చెప్పారంటే లెట్స్ విజిట్ ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ది రీడింగ్ టెస్ట్. I got sit near the window. I have tasted first mango of this season. First mango of this season. The opposite word of the underlined words are for and last. Near అనే పదానికి ఏడమా, నియర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటవుతుంది? ఫర్. నియర్ అంటే ఏంటి? దగ్గర. ఫర్ అంటే దూరము. మరి ఫస్ట్ అనే పదానికి ఆపోజిట్ ఏంటవుతుందమ్మా? లాస్ట్, మొదట్లో, చివర్లో అనేసి అంటాం. దీనికి మనం ఏమంటారంటే విచ్ వర్డ్ గివ్స్ ఇన్ ఆపోజిట్ ఇస్ కాల్డ్, ఆపోజిట్ మీనింగ్ ఇస్ కాల్డ్ యాంటోనిమ్స్ అనేసి అన్నారు. సో హియర్ సి సమ్ వర్డ్స్ అదే. లెస్ అనే వర్డ్ ఇచ్చారు, లెస్ గేట్ ఇచ్చారు, మోర్ ఇచ్చారు. అలాగే ఫ్రెష్ అనే వర్డ్ ఇచ్చారు. ఫ్రెష్ అంటే తాజాగా ఉన్న, స్టేల్ అంటే కుళ్ళిపోవుట కదా. అలాగే బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది, బ్యూటిఫుల్ గేట్ ఇచ్చారు. అగ్లీ అనే వర్డ్ ఇచ్చారు. రాయలా అవసరం లేదు కదా, క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ హార్డ్ అని ఇచ్చాడు. హార్డ్ మీన్స్ సాఫ్ట్. థిక్ అంటే థిన్. నెరో అంటే బ్రోడ్. నెరో అంటే కుదురుగా. థిక్ అంటే ఏంటి? థిక్ అంటే దలసరగా. థిన్ అంటే సన్నంగా అనేసి అంటాం. సో నెరో అంటే కుదురుగా, బ్రోడ్ అంటే విశాలంగా ఉన్నటువంటిది పదాలు. సో దీస్ ఆర్ ది వి సే యాంటోనిమ్స్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. సో హియర్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ఒక పిక్చర్ ఇచ్చి, రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ బై సైన్సింగ్ ది అండర్లైన్ వర్డ్స్ విత్ ది ఆపోజిట్ వన్. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఆర్ జార్నీ స్టార్టెడ్ టుడే, ఆర్ జార్నీ ఎండెడ్ టుడే. స్టార్టెడ్ అనే పదానికి దానికి అర్థం ఏంటమ్మా? స్టార్ట్ కి ఇంకొక వర్డ్. సో స్టార్ట్ కి ఇంకొక వర్డ్ ఏంటి రాయవచ్చు? ఆపోజిట్ వర్డ్ అంటే ఎండ్ కదా. సో దానికి సంబంధించి సెంటెన్స్ రాయమన్నారు. ఇక్కడ సెంటెన్స్ తో పాటు కన్స్ట్రక్షన్ చేసి ఆపోజిట్ వర్డ్స్ రాయమని చెప్పారు. సో హియర్సి ఇక్కడ ప్లీజెంట్ ఉంది కదమ్మా, ఈ ప్లీజెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రాసి విత్ సెండ్ రైట్ ఏ ఆఫ్. ఇక్కడ ఏం చెప్పారంటే రీరైట్ ది సెంటెన్స్, రీరైట్ ది సెంటెన్స్ అని చెప్పారు. సెంటెన్స్ ని మనం రాయాలి. ఎక్కడ? ఈ ప్లీజెంట్ అనే పదంతో పాటు మనం సెంటెన్స్ రాయాలి. హోప్ యు అండర్స్టాండ్. ఓకే. లేదు మీ సార్ అంత టైం లేదు, వీల్ రైట్ ఓన్లీ వర్డ్స్ అంటే ఇక్కడ మీరు ప్లీజెంట్ అనే పదానికి మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్ వర్డ్ రాయండి. క్లీన్ అనే పదానికి ఆపోజిట్ అని రాయండి. స్మూత్ అనే పదానికి ఆపోజిట్ రాయండి. టేస్ట్లెస్ అనే పదానికి ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలిషియస్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ మనం చిన్న తప్పు చేసాము. Pleasant, clean, smooth. సో ప్లీజెంట్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డైరెక్ట్ ఆపోజిట్ సెంటెన్స్ మరి రాయొద్దు, ఎందుకంటే అవసరం లేదు, వీఆర్ నాట్ ఎ కిడ్స్. సో ప్లీజెంట్ కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందమ్మా? అన్ప్లీజెంట్ అవుతుంది. అన్ప్లీజెంట్. ఓకే.
తెల్లవారుజామున చూస్తే చాలా ప్రశాంతతమైన సంతోషమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్లీన్. క్లీన్ కి ఆపోజిట్ ఏంటమ్మా అందరికీ తెలిసిందే డర్టీ. వాట్ వి సే డర్టీ. మరి స్మూత్. ఓకే, స్మూత్ అంటే ఆ పర్సన్ చాలా స్మూత్ అంటే ఈ పర్సన్ చాలా రఫ్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ డెలిషియస్. డెలిషియస్ కి ఇంకేంటి చెప్పొచ్చమ్మా టేస్ట్లెస్ లేదా బేడ్ ఏదైనా చెప్పొచ్చు. టేస్ట్లెస్. ఫుడ్ వండుతుంటారు కొంతమంది, ఎలా వండుతుంటారంటే టేస్ట్లెస్. మనం ఏదైనా హోటల్కి వెళ్ళి తిన్నాం అనుకోండి, ఈ రోజు మార్నింగ్ నేను టేస్ట్ చేసిన వేరే ఒక కొత్త దగ్గర, వెరీ ద ఫుడ్ ఈస్ వెరీ డెలిషియస్ కాదు, దానికి క్వైట్ ఆపోజిట్ టేస్ట్లెస్, వెరీ గుడ్. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టుడే. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి ఆ ప్లేస్కి వెళ్ళి మనం తింటామా తిన్నాం. సో దట్ ఈస్ కవర్డ్ వాట్ ఇస్ డెలిషియస్ ఆపోజిట్ వర్డ్ టేస్ట్లెస్. సో ఇలా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయమన్నారు. బట్ వీ హ్యావ్ టు రెడ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలకి నియరెస్ట్ మీనింగ్స్ మాత్రం ఖచ్చితంగా నియరెస్ట్ ఆపోజిట్ వర్డ్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజెంట్ అనే వర్డ్. ఈ ప్లీజెంట్ కి సంబంధించినటువంటి మనం కొన్ని యాంటోనిమ్స్ నేర్చుకోవాలి. సో డూ యు నో? ఇఫ్ యు నో దిమ్ ప్లీజ్ మెన్షన్. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ప్లీజ్ మెన్షన్ చేయండి. Come on quick. Right, please. చూస్తున్నా మిమ్మల్ని. Yes, come on quick. సో ప్లీజెంట్ కి కొన్ని పదాలు మీరు చెప్పాలి. నేను చెప్పనా? ఎస్. ప్లీజెంట్ కి చూడండి ఎలాంటి వాతావరణం ఉంటది అంటే, ప్లీజెంట్ కి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇరిటేటింగ్. ఎలా చెప్పొచ్చు? ఇరిటేటింగ్. ఇరిటేటింగ్ కూడా ఆపోజిట్ వర్డ్ ప్లీజెంట్ కి. నెక్స్ట్ వెక్ససియస్. వెక్సాషియస్ అంటే విసిగించుట, వెక్ససియస్ అంటే. నెక్స్ట్ రిపల్సివ్. రిపల్సివ్ ఏడమ్మా రిపల్సివ్. నెక్స్ట్ డిస్మల్. డిస్మల్. నెక్స్ట్ డిసగ్రీబుల్. డిసగ్రీబుల్. ఓకే, ఇంకోటి ఏంటంటే నాస్టీ అని కూడా చెప్పొచ్చు. నాస్టీ. సో మై లైఫ్ ఈస్ లైక్ ఏ నస్టీ పోండ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇది. సో దీస్ ఆర్ ది వర్డ్ నియరెస్ట్, నాట్ మీనింగ్, నియరెస్ట్ వర్డ్ ఆపోజిట్ వర్డ్స్. ఇవన్నిటి మనం ఏం చెప్పొచ్చు అంటే నియరెస్ట్ ఆపోజిట్ వర్డ్స్. దేనికి? ప్లీజెంట్ అనే పదానికి నియరెస్ట్ యాంటోనిమ్స్ అంటారు. సో అలాగా ఇక్కడ మనకి ఉన్నటువంటి క్లీన్ కి సంబంధించినటువంటి వర్డ్ కానీ, స్మూత్ కి సంబంధించిన నియరెస్ట్ ఆపోజిట్ వర్డ్స్, అలాగే డెలిషియస్ కి సంబంధించినటువంటి నియరెస్ట్ యాంటోనిమ్స్ అన్ని కూడా సినోనిమ్స్ ఎలాగైతే మనం నేర్చుకుంటున్నామో, అట్లీస్ట్ మీకు ఉన్నటువంటి డైలీ చాలా పదాలు ఉంటాయి వొకాబులరీలో, ఆ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అవన్నీ మీరు గుర్తుంచుకోకపోయినా చదవకపోయినా అట్లీస్ట్ ఈ ఒక్క పని చేయండి. సో ఇట్స్ మై హంబల్ పర్సనల్ రిక్వెస్ట్. ఏంటంటే ఈ ఒక్క క్రైటీరియా ఎందుకంటే చేయమని చెప్తున్నానంటే, మనకి టెక్స్ట్ బుక్ నుంచి మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ వొకాబులరీ, ఐ మీన్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. మరి ఈ రెండింటి నుంచి మనకి సినోనిమ్స్ యాంటోనిమ్స్ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చేటప్పుడు సో అట్లీస్ట్ దీనికి సంబంధించినటువంటి నియరెస్ట్ మీనింగ్స్ కొన్ని అయినా తెలుసుకుంటే, ఒక వర్డ్ బదులుగా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అండర్లైన్ ఇస్తాడు, ద వెదర్ వాస్ ప్లీజెంట్ ఇన్ ది మార్నింగ్ అనేసి ఇస్తాడు. చూస్ ది యాంటోనిమ్ వర్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అంటాడు. చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అంటారు. ఆప్షన్ 1 లో ఒక దగ్గర ఏమి ఇచ్చి ఉంటాడు అంటే ప్లీజెంట్ అని చెప్తాడు. సో పీస్ఫుల్ అనేసి ఇస్తాడు, పీస్ఫుల్. రెండోది పీస్ఫుల్. నెక్స్ట్ డిలైట్ఫుల్ అనేసి ఇస్తాడు, డిలైట్ఫుల్. నెక్స్ట్ కూల్ అని ఇస్తాడు. 4 ఆప్షన్లు ఏంటి ఇస్తాడంటే, 4 ఆప్షన్ ఏంటి ఇచ్చాడంటే మనం ఎప్పుడు కూడా చూడని వినంది ఏంటంటే డిస్మాల్ అనేసి ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్లీజెంట్ కి సంబంధించినటువంటి యాంటోనిమ్ రాయమంటే పీస్ఫుల్ ఇచ్చాడు, డిలైట్ ఇచ్చాడు, కూల్ ఇచ్చాడు, 4వ ఆప్షన్ డిస్మాల్. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం ఇప్పుడైతే మనం రాస్తాం, ఎందుకంటే నౌ వీఆర్ ఇన్ ది డిస్కసింగ్. సో వాట్ ఈస్ ద టాపిక్ ఇస్ దేర్, ఆ టాపిక్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఎస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, డిస్మాల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తాం. కానీ ఎగ్జామ్ హాల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది.
టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కడి నుంచి వొకాబులరీ పార్ట్ లో క్వశ్చన్ వస్తున్నాయంటే ఇప్పుడు మీకు అవగాహన కల్పించాను కదా, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి తప్ప అంతకంటే మరి క్వశ్చన్స్ రావట్లేదు. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెక్స్ట్ బుక్ లో ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకుంటారు, ఆ పారాగ్రాఫ్ లో ఏదైనా ఒక వర్డ్ డిఫికల్ట్ వర్డ్ ని తీసుకొని అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ మనకి ఇచ్చినట్టు కాంప్రిహెన్షన్ పార్ట్ లో కానీ వొకాబులరీ పార్ట్ లో వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ కి రిలేటెడ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దీంట్లో చూడండి రిపల్సివ్ వర్డ్ ఎగ్జామ్ లో ఏమని ఇచ్చొచ్చు, ద వెదర్ వాజ్ రిపల్సివ్ ఇన్ ది మార్నింగ్ అనేసి ఇచ్చారు, లేదా ద వెదర్ వాజ్ డిస్మాల్ ఇన్ ది మార్నింగ్ ఇచ్చారు. డిస్మాల్ అనేసి మార్నింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఈ డిస్మాల్ వర్డ్ ఏమో అక్కడ ఉంటది, ఎక్కడ ప్లీజెంట్ ఏమో ఎక్కడ ఉంటది. సో ది యాంటోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ అని టెక్స్ట్ బుక్ లో, అరే ఈ వర్డ్ ఎక్కడ టెక్స్ట్ బుక్ లో వచ్చింది అంటే మనం చదివింది ఏంటి ఒక మీనింగే ప్లీజెంట్, దానికి నియరెస్ట్ మీనింగ్ ఏంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఏమవుతుంది అన్ప్లీజెంట్, అందరూ అదే చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ప్లీజెంట్ కి అన్ప్లీజెంట్ అని చెప్పితే ఏంటి చెప్పకపోతే, నా మాట అర్థమైందా, నేను చెప్తే ఏంటి చెప్పకపోతే ఆల్రెడీ యు నో అబౌట్ దట్ వాట్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ ద ప్లీజెంట్ ఆఫ్. ప్లీజెంట్ కి ప్రిఫిక్స్ చేర్పిస్తే అన్ప్లీజెంట్ అయిపోతుంది. 3వ తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు దీనికి ఆన్సర్. కానీ మరి ప్రశాంత్ సార్ మీకు చెప్పారు, మీరు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుందంటే ఈ విధంగా యూజ్ఫుల్ అవుతుంది. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం ముందు నుంచి గమనించగలిగితే, క్వశ్చన్ ఫ్రేమింగ్ ని మనం ముందు నుంచి అవగాహన పెంచుకోగలిగితే, సో అప్పుడు మన ఎగ్జామ్ హాల్లో ఏ తరహాలో క్వశ్చన్ వచ్చినా వీఆర్ ఏబుల్ టు చూజ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. నా మాట అర్థమైంది అనుకుంటారు. సో అయితే మనకి అంత సమయం లేదు కదా సార్ అంటే ఓకే ఐ అక్సెప్ట్ ఇట్. సో చదివే విధానం చెప్తున్నాను, సో తక్కువ సమయం ఉంది సార్ దానికి సంబంధించి చెప్పండి అంటే ఓకే నేను కాదనట్లేదు, కానీ ఇక్కడ నా పెయిన్ ఏంటంటే చదివే విధానం ఎలా చదివితే వొకాబులరీ పార్ట్ నుంచి మనం మార్క్స్ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ లెర్నింగ్ ది వొకాబులరీ పార్ట్. హోప్ యూ అండర్స్టాండ్. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో సి నెక్స్ట్, let's observe the underlined words with the following sentence. Okay, Matilda was a pretty and admirable gift. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏంటి ఇచ్చారంటే ఇది అడ్జెక్టివ్ కి అంటే ప్రెటీ అండ్ అడ్మైరబుల్ అనేది, అంటే ప్రెటీ అంటే డిస్క్రైబ్ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద వస్తుంది. ఓకేనా. సో అయితే ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ సంబంధించిన వర్డ్ ఇచ్చారు కాబట్టి నేను అది ఇక్కడ దాని గురించి క్లారిటీ ఉంటుందని ఈ పేజీకి రావడం జరిగింది. ఓకే రైట్. See, choose the perfect answer. Come on quick. Can I explain? సో చూడండి ఒకసారి ఎక్కడెక్కడ ఎయిట్ వచ్చిందని ఒకసారి గమనించండి. ద అండర్లైన్ వర్డ్ అడ్మైరబుల్ ఇంతకుముందు చదివాం కదా, అడ్మైరబుల్ అండ్ అడ్మైరబుల్ ఫిలిం అడ్మైర్ ప్లస్ ఏబుల్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో ఏమొచ్చింది అంటే అడ్మైర్ ప్లస్ ఏబుల్. సో అడ్మైరబుల్ లో దీన్ని మనం ఏంటి అనవచ్చు అంటే రూట్ వర్డ్ అనవచ్చు. ఏంటనొచ్చమ్మా దీన్ని మనం రూట్ వర్డ్ అనొచ్చు, దీన్ని సఫిక్సెస్ అనొచ్చు. రావట్లేదా, వస్తుంది కదా, ఎనీ ప్రాబ్లం? ప్లస్ రావడం లేదు సార్, సొల్యూషన్ చెప్పండి. కలర్లో రింగ్ తిరుగుతుంది. సో ఒక్కసారి శ్రీదుర్గ గారు మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఏప్ ఓపెన్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటి వస్తుందో వేరే మొబైల్లో ఒక 30 సెకండ్ రికార్డ్ చేసి పంపించండి. ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూ, మీ మొబైల్ ప్రాబ్లమా లేకపోతే నెట్ ప్రాబ్లమా, దానికి నుంచి నేను సొల్యూషన్ కనుక్కొని ఇమీడియట్లీ టెక్నికల్ టీమ్కి నేను పంపిస్తాను. సో ఇమీడియట్లీ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, డన్. సో ఓకేనా, క్లియర్. సో ఏప్లో క్లాస్ రాకపోవడానికి మెనీ రీజన్ కూడా ఉండొచ్చు. మీ మొబైల్ కూడా సపోర్ట్ చేయాలి. ప్లస్ రెండోది సపోర్ట్ అయితే అన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి క్లాస్ 4++ అనేది. ప్రాబ్లం అయితే చాలా తక్కువ ఉంటుంది, కానీ ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించినటువంటి ఒక 30 సెకండ్ కానీ 1 మినిట్స్ కానీ రికార్డ్ చేసి నా నంబర్ తెలుసు కదమ్మా, ఆ నంబర్కి మెసేజ్ చేయండి, ఆ వీడియో అనేది సెండ్ చేయండి. నేను అది టెక్నికల్ టీం పంపిస్తే ప్రాబ్లం ఎక్కడ ఉందో దాని ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, సో రైట్. సో రైట్, ఇప్పుడు చూడండి ఎక్కడ కొన్ని పదాలు
చూడండి సమ్ హియర్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ వర్బ్స్ ద విచ్ ఇస్ ఎ ఫార్మ్డ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ సఫిక్సెస్ లైక్ ఏబుల్, ఫుల్, ఐబిఎల్ఈ, ఈఎన్టి, ఏఎన్టి, ఐవిఈ, ఈఎన్జి. సో ఈ పదాలని యాడ్ చేసి మనం ఏంటంటే వర్డ్ ఒక ప్రిఫిక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ఫుల్ ఉంది, యూజ్ఫుల్ కి ఏడ్ వచ్చింది యూజ్ ప్లస్ ఏడ్ రాస్తున్నారు ఫుల్. అంటే ఇక్కడ మనం ఏడ్ ఉపయోగించామంటే బై ఏడింగ్ దీస్ ఆర్ ది సఫిక్సెస్. అయితే కొన్ని సందర్భంలో ప్రిఫిక్సెస్ అంటే ఒక వర్డ్ కి బిఫోర్ కానీ మనకి ఏదైనా ఒక వర్డ్ యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రిఫిక్సెస్ అంటాం. మరి ఎండింగ్ లో కానీ వర్డ్ ఒక ఎండింగ్ లో కానీ దానికి యాడ్ చేస్తే వర్డ్ యాడ్ చేస్తే దానికి సఫిక్సెస్ అంటాం. ఎప్పుడైతే అలాగా ఏడింగ్ చేస్తామో బై ఏడింగ్ సమ్ లెటర్స్ ఆర్ సమ్ వర్డ్స్ ద వర్డ్ టోటలీ మోడిఫైడ్. ఓకే, దాని ఒక మీనింగ్ మారిపోతుంది. సో అలాగా ప్రతి ఒక్క వర్డ్ కి బై ఏడింగ్ అండ్ బిఫోర్ అండ్ ఎండింగ్ లో అవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ హోప్ యూ అండర్స్టాండ్ యూజ్ఫుల్. అండ్ యూజ్ ప్లస్ ఫుల్ వచ్చింది కదా. నెక్స్ట్ హెల్ప్ఫుల్, హెల్ప్ ప్లస్ ఫుల్. చూడండి హెల్ప్ఫుల్ లో ఫుల్ అనేది చాలు. అలాగే హార్మ్ఫుల్, హార్మ్ ప్లస్ ఫుల్ కదా. సో ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ పదాలు ఎఫ్యుఎల్ అన్ని పదాలన్నీ కూడా ఏమైందంటే దీస్ ఆర్ ది సఫిక్సెస్ వర్డ్ టు ది రూట్ వర్డ్. ఇక్కడ రూట్ వర్డ్ ఏంటైందమ్మా యూజ్, హెల్ప్ అండ్ హార్మ్. దీస్ ఆర్ ది రూట్ వర్డ్స్. దీస్ ఆర్ ది రూట్ వర్డ్. అయితే ఇవన్నీ కూడా ఏమనవచ్చు అంటే దీస్ వర్డ్స్ ఆర్ ది అడ్జెక్టివ్స్. ఓకే, ఈ అడ్జెక్టివ్ పదాలన్నిటికీ కొన్నిట్లో వర్బ్ ఉంటుంది, కొన్నిట్లో అడ్జెక్టివ్ ఉంటుంది. ఆ పదాలన్నిటికీ సఫిక్సెస్ అనే పదాలతో పాటు మనం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏబిఎల్ఈ ఉంది. ఏంటమ్మా ఏబిఎల్ఈ. సో ఏబిఎల్ఈ అని ఎక్కడెక్కడ యాడ్ చేశారు చూడండి. రిమార్కబుల్, ఏంటమ్మా రిమార్కబుల్. సో ఇక్కడ రిమార్క్ ప్లస్ బుల్ ఎక్కడ రాద్దామా రిమార్క్ ప్లస్ బుల్, రిమార్కబుల్. సో ఏబుల్ వచ్చింది ప్లస్ రాసి అర్థం. రిమార్క్ ప్లస్ ఏబుల్, రిమార్కబుల్. నెక్స్ట్ ఎక్స్పెండబుల్ ఏడిచ్చాడు ఎక్స్పెండబుల్, ఎక్స్పెండ్ ప్లస్ ఏబిఎల్ఈ ఎక్స్పెండబుల్. అలాగే పేబుల్, పే ప్లస్ బుల్. సో పే ప్లస్ ఏబుల్, పేబుల్. సో హియర్ రిమార్క్ అనేది వర్బ్, ఎక్స్పెండ్ అనేది వర్బ్, పే అనేది వర్బ్. బై ఎడింగ్ ఆఫ్ సఫిక్సెస్ ఏబిఎల్ఈ ద వర్డ్ ఇస్ మోడిఫైడ్ కదా, మోడిఫికేషన్ జరిగింది. సో దిస్ ఇస్ ద మోడిఫికేషన్. అయితే అక్కడ ఏమి ఇచ్చారు నెక్స్ట్ ఐబిఎల్ఈ, అలాగే ఫ్లెక్సిబుల్ ఐబిఎల్ఈ, సెన్సిబుల్ ఐబిఎల్ఈ, రెస్పాన్సిబుల్. అంటే రెస్పాన్స్ అనే పదానికి ఫైండ్ అవుట్ ది సఫిక్సెస్ ఆఫ్ ది సఫిక్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఇస్తాడు. అప్పుడు లేదంటే ఓకే ద పర్సన్ ఈస్ రెస్పాన్సిబుల్ టు కంప్లీట్ ద పర్సన్ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ హిస్ వర్క్ అని చెప్పవచ్చు. అప్పుడు ఫైండ్ అవుట్ ది సఫిక్సెస్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ అంటారు. అక్కడ ఏటి ఉంది సఫిక్సెస్ మనకి చూడండి. క్వశ్చన్ మనం ఇక్కడ ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం అనేది వొకాబులరీ పార్ట్ లో మనం ప్రశాంత్ సార్ ఏం నేర్పిస్తున్నారు. ఎస్, ప్రశాంత్ సార్ ఏం నేర్పిస్తున్నారు అంటే అక్కడ ఉన్నది చెప్పడం అంటే నేను నేర్పించాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ టు లెర్న్ ది ఆన్సర్. కానీ ఎగ్జామ్ లో వీటి నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్ మనం ఏం రాయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఎలా చెప్తాము, ప్రశాంత్ హ్యాస్ responsible Prashant has responsible on his work. Okay, ఇక్కడ responsible find out the suffixes of the following word అంటారు, అండర్లైన్ వర్డ్ అంటారు. సో అండర్లైన్ చేసిన వర్డ్ లో సఫిక్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇలా ఇస్తే అప్పుడు మనం ఏం చేయవచ్చు, రెస్పాన్సిబుల్ ఆప్షన్ ఏంటి ఇస్తాడు, ఏబిఎల్ అనేసి ఇస్తాడు, ఐబిఎల్ అనేసి ఐబిఎల్ రెస్పాన్సిబుల్ కదా. సో ఐబిఎల్ అని ఇస్తాడు, ఏబిఎల్ అనేసి ఇస్తాడు, బిఎల్ అని ఇస్తాడు, ఎల్ఈ అనేసి ఇస్తాడు. అప్పుడు హౌ కెన్ విల్ చూస్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా గతంలో అడగడం జరిగింది. సో అది మీరు గమనించాలి. సో రైట్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఐబిఎల్ఈ నాట్ ఏబిఎల్ఈ. సో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ లో ఏబిఎల్ఈ అనేసి పెట్టడం జరుగుతుంది. ఓకేనా, అలా జరగకూడదు. Hope you understand. So that's fine. So this is that. అలాగే డిఫరెంట్. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ లో ప్రిఫిక్సెస్ వర్డ్ ఏంటి ఉంది, సఫిక్సెస్ డిఫరెంట్ అనేసి ఇచ్చాడు, గమ్మత్తుగా ఇచ్చాడు. ఈ పదాలని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే.
డిఫరెంట్ ఏంటి ఇచ్చాడమ్మా డిఫరెంట్. సో డిఫర్ ప్లస్ ఈఎన్టీ కదా, డిఫరెంట్ ఈఎన్టీ ఇస్ ద సఫిక్సెస్ వర్డ్, సఫిక్స్ వర్డ్. ఎక్సలెంట్ మీరు ఎప్పుడైనా గమనించారా ఎక్సలెంట్ లో సఫిక్సెస్ ఉంది అని, ఎక్సలెంట్ లో సఫిక్సెస్ ఉందని గమనించారా కదా. ఇక్కడ ఎక్సలెంట్ లో ఏముంది ఈఎన్టీ అనేది సఫిక్సెస్ ఉంది గమనిస్తున్నట్టు. ఓకే మరి అర్జెంట్, అర్జెంట్ లో కూడా సఫిక్సెస్ ఉంది ఈఎన్టీ ఆగ్ ప్లస్ జెంట్. సో ఇలా ఉంది చూడండి. ప్లీజెంట్ ఎక్కడ కొన్ని పదాలు మరి కొన్ని పదాలు ఇచ్చాడు. సో డైరెక్ట్ నేను ఇప్పుడు వస్తున్నాను. సో కాన్సెప్ట్ మీకు చెప్పాను కాబట్టి డైరెక్ట్ గా వెళ్తున్నాను. సో సి ప్లీజెంట్ ఏ వచ్చింది ఏంటి. సో సి ఇగ్నోరెంట్ అంటే ఇగ్నో, ఇగ్నో ప్లస్ రెంట్ ఇగ్నోరెంట్. రెసిస్టెంట్ ఏం చెప్పొచ్చు రెసిస్టెంట్, రెసిస్ట్ ప్లస్ యాంట్ రెసిస్టెంట్. అలాగే సెలెక్టివ్, సెలెక్ట్ ప్లస్ ఐవి సేమ్ చెప్పొచ్చు సెలెక్టివ్ అని చెప్పొచ్చు. క్రియేటివ్ క్రియేట్, సో ఎలా చెప్పొచ్చు మా క్రియేట్, క్రియేటివ్ క్రియేటివ్ అని ఐవి రాస్తే క్రియేటివ్ అవుతుంది. అలాగే టాక్టివ్, టాక్టివ్ కి ఎలా రాసు టాక్, ఓకే టాక్. సో టాక్టివ్ కి, సో టాక్టివ్ కి మళ్ళీ ఏంటి వస్తుంది టాక్ అనే పదానికి సఫిక్స్ రాస్తే టాక్టివ్ అనేసి వస్తుంది. నెక్స్ట్ అమ్యూజింగ్ ఏడు రాయాలి అమ్యూజ్ అనే పదం రాయాలి ఐఎన్జి తో. ఎక్కడ రూట్ వర్డ్ రూట్ వర్బ్ రాయాలి అంటే V11 రాస్తే మనకు సరిపోతుంది ఇక్కడ కదా. రిలాక్స్ ఏడు రాయవచ్చమ్మా రిలాక్స్, సో రిలాక్సింగ్. సర్ప్రైజింగ్ ఎలా రాయవచ్చు సర్ప్రైజ్, సర్ప్రైజ్ ప్లస్ ఇన్ఫార్మ్ సర్ప్రైజింగ్. సో దీస్ ఆర్ ది వాట్ సఫిక్సెస్ వర్డ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. అయితే ఈ పదాల్లో కొన్నిటికి ఏంటంటే వర్బ్ ఫార్మ్స్ ఉంటది, కొన్ని ఎడ్జెక్టివ్ ఉంటది, వాటికి మాత్రం మనం ఏడ్ చేస్తే అది సఫిక్సెస్ అవుతుందని ఎక్కడ చెప్పడం జరిగింది రైట్. సో దీనికి సంబంధించిన కొన్ని పదాలు ఎక్కడ ఇవ్వడం జరిగింది. రిమార్క్ ఇప్పుడు చూడండి యూజ్ ఇక్కడ మేస్ ఏలో పదాలు ఇవ్వడం జరిగింది, దీనికి మనము ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు మేస్ ది వర్డ్ అండ్ రైట్ దేర్. సో చూడండి యూజ్ ఫుల్, యూజ్ ఏబుల్, యూజ్ ఎంట, యూజ్ ఏ ఎక్కడ చూడండి ఫుల్ వస్తుందా ఏబుల్ వస్తుందా ఎంటా ఇంటా ఎంట ఇంకా ఐబిలా ఐబియా. సో ఇప్పుడే రాసాం ఏంటి వస్తుందమ్మా యూజ్ఫుల్. సో చేయండి ఇప్పుడు కామెంట్ చేయండి అందరూ కమన్ క్విక్. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి కమన్ క్విక్. అందరూ కామెంట్ చేస్తే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయాలండి నేను చెప్పానా స్పీడ్ అప్ అవుతుంది రైట్. చూద్దామా రైట్. use plus full useful, remark plus able remarkable, differ plus ent different, resist plus anti resistant, select plus ing selecting, amuse amusable, expand expandable, okay expandable. అలాగే సెన్స్ సెన్సివ్ సారీ సెన్సిబుల్, ఓకే అలాగే ప్లీజ్ ప్లీజింగ్ కూడా రాసుకోవచ్చు. ఓకే సో దీస్ ఆర్ సింపుల్ గా అయిపోయిందా రాయాల వర్డ్, ఓకే రాయాల్సిన అవసరం లేదు. ఓకే సో దిస్ ఇస్ ద వెరీ గుడ్. ఇంకా చాలా ఉన్నాయి, కొంచెం స్పీడప్ చేద్దామా. ఇక్కడ కొన్ని పదాలు ఏమి ఇచ్చారంటే సినోనిమ్స్ ఇవ్వడం జరిగింది రైట్.
సో రైట్, సినోనిమ్స్ ఇవ్వడం జరిగింది. బ్లిస్, సక్సెస్, ఫార్చ్యూన్, అవార్డ్, ఫేమస్, టెంపర్, ఫస్ట్. సో బ్లిస్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, ఫార్చ్యూన్ అంటే ఏంటి, అవార్డ్ అంటే ఏంటి, ఫేమస్ అంటే ఏంటి, టెంపర్, ఫస్ట్. సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు బ్లిస్ కి సంబంధించినటువంటి వర్డ్ ఏవైతే ఉన్నాయో సీ హియర్. సో దీస్ ఆర్ ది ఓకే. సినోనిమ్స్ రాయమన్నారు, సినోనిమ్స్ రాయాలి, అక్కడ ఇచ్చింది కూడా సినోనిమ్సే. సో వాట్ ఎవర్ ద సినోనిమ్. బ్లిస్ అంటే ఏంటి, సో లక్, బిగిన్, పాపులర్, అటిట్యూడ్, హ్యాపీనెస్, ప్రైజ్, విక్టరీ. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్. సో బ్లిస్ మీన్స్ వాట్, బ్లిస్ మీన్స్ హ్యాపీనెస్. ఏటవుతుందమ్మా దాని అర్థం, హ్యాపీనెస్, హ్యాపీనెస్ అవుతుంది బ్లిస్ మీన్స్. సక్సెస్, సక్సెస్ అంటే మనం ఏం చెప్పొచ్చు, అందరికీ తెలిసిన పదం. సక్సెస్ అంటే ఏంటి చెప్పొచ్చు అమ్మా, విక్టరీ, విజయం, విక్టరీ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద విక్టరీ, హ్యాపీనెస్. నెక్స్ట్ ఫార్చ్యూన్, అదృష్టం. ఫార్చ్యూన్ అంటే అదృష్టమే కదా. సో ఏం చెప్పొచ్చు, లక్. సో రైట్. సో అవార్డ్, అవార్డ్ మీన్స్ వాట్, అవార్డ్ అంటే ఏంటి అమ్మా, ప్రైజ్ అని చెప్పొచ్చు. ప్రైజ్, అవార్డ్ మీన్స్ ప్రైజ్. ఫేమస్, ఫేమస్ మీన్స్ వాట్, పాపులర్. సో వాట్ ద వర్డ్, పాపులర్. నెక్స్ట్ టెంపర్, టెంపర్ అంటే ఏంటమ్మా, యాటిట్యూడ్. సో ఏం చెప్పొచ్చు, యాటిట్యూడ్, యాటిట్యూడ్. సో ఫస్ట్, బిగన్, ఏం చెప్పొచ్చు, బిగన్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ది నియరెస్ట్, దీస్ ఆర్ ది సినోనిమ్స్ ఆఫ్ ది వర్డ్. ఓకేనా. సో ఈ పదాలు ఇక్కడ అయితే నేను అదే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ సేమ్ స్టోరీ ఏంటంటే, సో ప్లీజ్ లెర్న్ రిలేటెడ్, రిలేటెడ్ మీనింగ్స్ ఆఫ్ ది దీస్ వర్డ్స్. ఎక్కడ ఉన్నటువంటి రిలేటెడ్ వర్డ్స్ అన్నిటికీ మీనింగ్స్ నేర్చుకుంటే మాత్రం మీకు ఎగ్జామ్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే మై డియర్ ఆస్పిరెంట్, మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత నేను ఆ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో దీనికి ఆపోజిట్ వర్డ్ రాయమన్నారు, సరే రాద్దాం. సో ముందు రాసిన తర్వాత నేను అడుగుతాను, మీ యొక్క ఒపీనియన్ చెప్పిన తర్వాత నేను. ఫస్ట్ వన్ అన్రియల్, సెకండ్ మిస్ఫార్చ్యూన్, థర్డ్ వన్ ఫస్ట్, fourth one enemy, fifth one failure, and the forget. సో దీస్ వర్డ్స్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ అడగాలనుకుంటున్నాను, ఇంతలోపు మీరు ఆన్సర్ చేస్తున్నాండి. ఆపోజిట్ వర్డ్స్ ఒపీనియన్ ఏంటంటే, రేపు నేను 30 to 40 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక 30 to 40 ఎన్ని అయితే అన్ని క్వశ్చన్స్ ఎంసీక్యూ మొత్తం తీసుకుందామని ఆలోచిస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్లో మనం వొకాబులరీ పార్ట్ కంప్లీట్ చేసేసాం. రిమైన్ ఏంటంటే 6th, 7th, 8th, 9th, 10th. సో ఇంకొక 2 daysలో అది కంప్లీట్ అయిపోద్ది. నా అయితే లేదు అంటే ఒక రోజు కొంచెం లాంగ్ మారుతున్నా అంటే 7 o'clock, అంటే మనకి యాక్చువల్లీ 6 o'clock నుంచి 7:30, 8 వరకు మనకి లైవ్ ఉంటుంది పిఆర్ అకాడమీలో. సో ఆర్ఆర్బి గ్రూప్ డి పిల్లలకి లైవ్ ఉంటుంది. సో అందుచేత మనం లేట్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ లేట్ అయితే లైవ్, ఎక్కడ లేట్ అవుతుంది, అది మీరు గమనించాలి. సో రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలా, లేదా 6th, 7th అండ్ 8th క్లాస్, లేదా టెక్స్టువల్ వొకాబులరీ చెప్పాలా? వన్ వర్డ్ చెప్పాలా లేదా టెక్స్ట్ బుక్ వొకాబులరీయా? సో మీ ఇష్టమే, మీరు ఏది చెప్పండి అంటే అదే చెప్తాను. చాయిస్ ఇస్ యువర్స్. మీకు ఏది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీకు అత్యంత అవసరమైనది ఏంటి? నా డిసిషన్ వేరు, కానీ మీ యొక్క ఒపీనియన్ తెలుసుకొని నేను ముందుకు వెళ్తే అందరికి మంచి జరుగుతుంది. నా చిన్న విన్నపం, చిన్న నమ్మకం. మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అమ్మా. లేదా నాకు అట్లీస్ట్ ఒకటే లీవ్ ఇస్తే
లీవ్ ఇస్తే చాలా మంది ఏమనుకుంటారు, సార్ 9th క్లాస్ 10th క్లాస్ మీరు టెక్స్చువల్ గ్రామర్ చెప్పలేదు, ఓకే చెప్పండి అన్నారు. ఒకరోజు లీవ్ ఇస్తే 9th 10th నేను గ్రామర్ అంతా చేసి ఏప్లో అప్లోడ్ చేస్తాను. అంటే టైం చాలట్లేదండి. మార్నింగ్ ఇండోమెంట్ లైవ్, డే అంతా టీచర్స్ షెడ్యూల్. అంటే మెయిన్ అవుతుంది మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7:30 or 8 వరకు షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు షెడ్యూల్ ఉంటుంది. టీచర్స్ అందరూ వస్తారు క్లాస్ చెప్పడానికి. ఎస్ఎస్సికి, రైల్వేకి, వీటన్నిటి క్లాస్ అవన్నీ జరుగుతున్నాయి. ఖాళీ దొరకట్లేదు. అందుచేత నాకు ఆ టైంలో క్లాస్ చెప్పడానికి టైం అవ్వట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. తర్వాత ఇవన్నీ సేకరించి ఎక్కడెక్కడ ఉన్న ఏ పేజీలో ఇవన్నీ సేకరించేటప్పుడు కొంత టైం అయిపోతుంది. కాబట్టి సో లేదా రేపు ఒక్కరోజు నాకు లీవ్ ఇస్తే, చాలా మంది ఏమనుకుంటున్నారు, ప్రశాంత్ సార్ అన్ని మాట్లాడుతున్నారు, టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ మాకు చెప్పలేదు, ఏప్లో డబ్బులు తీసేసుకున్నారు అని అన్నారు. ఎంత? 150 రూపీస్, ఎక్కువ కూడా కాదు. ఓకే చెప్పండి మీ యొక్క ఒపీనియన్. అందరూ దేనిపైన మీ యొక్క ఒపీనియన్ చెప్తారు, దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకుంటాను. అందరూ కామెంట్ చేయాలి. 60 మంది ఉన్నారు లైవ్లో. సో నంబర్ ఆఫ్ మెజారిటీ దేనికి అయితే తెలియజేస్తుందో దాన్ని బట్టి నేను స్టెప్ తీసుకుంటాను. కమల్ ప్లీజ్ మెన్షన్ యువర్ ఒపీనియన్. మీ యొక్క ఒపీనియన్ తెలియపరచండి అమ్మా. ఎస్ ఆన్సర్ చేస్తున్నాను, నాకు అర్థమైంది. కానీ ప్లీజ్ మెన్షన్ యువర్ ఒపీనియన్ అంటున్నాను. మీ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. సో ఐ విల్ డూ. నేను ఒపీనియన్ అడిగాను కానీ ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఓకే చూద్దాం. ఇద్దరు ముగ్గురు రియాక్ట్ అయినట్టున్నారు. చూద్దాం ఎలా అయితే అలా చూద్దాం. ఫార్చ్యూన్. ఫార్చ్యూన్కి ఏంటి అవుతుందమ్మా? ఆపోజిట్ వర్డ్. సో అన్నిటికీ ఆపోజిట్ వర్డ్ రాయాలి. సో అన్ని ఆపోజిట్ వర్డ్ అంటే ఫార్చ్యూన్. సో ఆపోజిట్ వర్డ్ ఇస్ ద మిస్ ఫార్చ్యూన్. ఏంటి అవుతుందమ్మా? మిస్ ఫార్చ్యూన్. సో రైట్. సెకండ్ వన్ సక్సెస్. సక్సెస్ కి ఏంటి రాయాలి? ఆపోజిట్ ఫెయిల్యూర్. ఏంటి రాయాలి? ఫెయిల్యూర్. దెన్ రిమెంబర్. రిమెంబర్ కి అంటే ఏంటమ్మా? ఫర్గెట్. ఏమొస్తుంది? ఫర్గెట్. సో లాస్ట్. లాస్ట్ అంటే ఫస్ట్ వస్తుంది. చివర్లో అంటే మొదట్లో. రియల్. రియల్ అంటే అన్రియల్. ఓకే లేదా ఫేక్ అని కూడా రాయవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఏంటి? ఎనిమీ, శత్రువు. సో దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకేనా? సో రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, మిస్సింగ్ లెటర్స్ ఉంది. ఇది ఎక్కువ టైం తీసుకుంటానని ఆల్రెడీ నేను ఫిల్ చేసి బోర్డు పైన చెప్పడం జరిగింది. సో మిస్సింగ్ లెటర్ మనకి 5th క్లాస్లో 75 పేజ్ నెంబర్లో ఇవ్వడం జరిగింది. సో మిస్సింగ్ లెటర్ అంటే దీనికి ఏమి ఇచ్చారంటే ఒకటి వర్డ్ ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్లో కొన్ని లెటర్స్ని మిస్ చేయడం జరిగింది. సో ఆ మిస్ చేసిన పదాల్లో మనం లెటర్స్ ఒక ఎస్ఎన్. సో దీనికి సంబంధించినట్టు కంప్లీట్ వర్డ్ ఏమవుతుంది? ఒక ఎస్ఎన్. దీని అర్థం ఏమిటి? దాని యొక్క మీనింగ్ ఏమంటే సెలబ్రేషన్. మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ సెలబ్రేషన్ వర్డ్ ఇవ్వడం. మిస్సింగ్ లెటర్ ఇక్కడ చూడండి, మిస్సింగ్ లెటర్ తో ఉన్నటువంటి వర్డ్ ఇవ్వడం జరిగింది. మిస్సింగ్ లెటర్ తో ఉన్నటువంటి వర్డ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏమి ఇచ్చారు? మిస్సింగ్ లెటర్ తో ఉన్నటువంటి వర్డ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏమి ఇచ్చారంటే కంప్లీట్ వర్డ్, అంటే దాని మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో ద మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో అది ఓకేనా? అంటే ఎక్కడ హింట్ మీనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఒకేజన్ అంటే సెలబ్రేషన్, దానికి సంబంధించిన వర్డ్ ఎక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఒకేజన్ అంటే వీ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఏదైతే కన్వర్ట్ చేస్తానంటే ఏంటవుతుంది? డైలాగ్ అవుతుంది. సో మనకి ఈజీగా అయితే ఇక్కడ వర్డ్ ని చూసిన వెంటనే మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. వర్డ్ ని చూసిన వెంటనే ఐడెంటిఫికేషన్ చేస్తాం.
కానీ మనం గమనించాల్సింది ఏంటంటే వర్డ్ ఇంపాసిబుల్, అలాగే కమిట్మెంట్, సక్సెస్ఫుల్, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే క్లాసికల్, కరేజ్, ఎగ్జిబిట్ అండ్ యాటిట్యూడ్ అండ్ వాట్ ఎసెన్షియల్. ఈ పదాలని చూసి మనం ఇక్కడ ఏం రాయగలుగుతాము? సో దీస్ ఆర్ ది వన్. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దానికి హింట్ ఏంటంటే హింట్ పదాలకు సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటన్నానంటే స్టేట్మెంట్ లో మేక్ ఏ సెంటెన్స్ యువర్ ఓన్ యూజింగ్ గివెన్ వర్డ్స్ హ్యాస్ డన్. సో ఓన్ సెంటెన్స్ రాయమని చెప్పారు, ఇక్కడ ఓన్ సెంటెన్స్ రాద్దాం. సో ఆల్రెడీ నేను మీకు ఇక్కడ రాయడం జరిగింది. సో మేక్ ఏ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ రాయడం జరిగింది. ఫెయిత్ అనే పదానికి, ఫెయిత్ అంటే అర్థం ఏంటమ్మా? ట్రస్ట్. దానికి సంబంధించిన సెంటెన్స్ రాయమన్నారు. సో యూ కెన్ రైట్ ఐ హ్యావ్ ఏ కంప్లీట్ ఫెయిత్ ఆన్ మై టీచర్ టు గైడ్ మీ వెల్. నెక్స్ట్ ప్యాషన్. ప్యాషన్ అంటే స్ట్రాంగ్ ఎమోషన్. సో ఏదైనా ఎవరికైనా ప్యాషన్. సి స్టడీడ్ సైన్స్ విత్ ఏ గ్రేట్ ప్యాషన్. సి స్టడీస్ ఇంగ్లీష్ విత్ ఏ గ్రేట్ ప్యాషన్. తన ఇంగ్లీష్ అన్ని కూడా గ్రేట్ ప్యాషన్ తో నేర్చుకోవడం జరిగింది. ఎగ్జిబిట్ మీన్స్ వాట్? డిస్ప్లే. సో ద ఆర్టిస్ట్ డిసైడ్ టు ఎగ్జిబిట్ హిస్ పెయింటింగ్స్ ఇన్ ది కమ్యూనిటీ హాల్. సో ఎగ్జిబిట్ చేయడం, ప్రదర్శన చేయడం అనమాట. సో ఆర్టిస్ట్ ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు తను గీసినటువంటి చిత్రాలన్నీ కూడా ప్రదర్శించడం. ఆర్గ్. సో ఈ ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్. ఐ ఫెల్ట్ ఎ స్ట్రాంగ్ ఆర్గ్ టు హెల్ప్ ది లాస్ట్ పప్పీ ఫైండ్ టు ఇట్స్ ఓనర్ అన్నారు. ఒకేజన్ అంటే పర్టికులర్ ఈవెంట్, ఏదైనా ఒక ఒకేజన్. సో మనకి రేపొద్దున పగలనక రాత్రి కష్టపడి చదివిన తర్వాత మనకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇమీడియట్లీ మన ఇంట్లో ఒక ఒకేజన్ జరుగుతుంది. సో 3 ముళ్ళతో ఉన్నటువంటి ఒకేజన్ జరుగుతుంది. సో పెళ్లి. సో ఇలా అక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా అక్కడ ఏం చేయాలంటే దానికి మీనింగ్ తో పాటు ఉన్న సెంటెన్స్ రాయమని చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా దగ్గరికి వచ్చాం, కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎక్కడ చూడండి, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ స్టేట్మెంట్ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్. ఎక్కడ మీట్ అనే వర్డ్ ఉంది. మీట్. ద ప్రొనౌన్సియేషన్ బిట్వీన్ యూ హావ్ టు అబ్జర్వ్ మీట్. సో అండ్ మీట్. సో అండ్ ప్రొనౌన్సియేషన్ ఇస్ డిఫరెంట్. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెంట్ బిట్వీన్ ది అండర్లైన్ వర్డ్స్? ఎక్కడ ఏమైనా డిఫరెంట్ మీరు ఫైండ్ అవుట్ చేశారా? సో మీట్ అనే వర్డ్ ఉంది, ఎక్కడ మీట్ అనే వర్డ్ ఉంది. ఈ రెండింటికి ఏమైనా అర్థం ఫైండ్ అవుతుంది. ఆర్ ది అండర్లైన్ వర్డ్స్ ఇస్ సేమ్ మీనింగ్. ఇక్కడ ఈ రెండు పదాలు కూడా ఒకే అర్థానికి సూచిస్తుందా? ఆర్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్. సో సేమ్ ప్రొనౌన్సియేషన్. మీట్ మీట్ అంటాం. సో ప్రొనౌన్సియేషన్ ఒకటే కానీ అర్థం మాత్రం వేరేగా ఉంటుంది. ఆర్ ద సేమ్ స్పెల్లింగ్. సో ఇక్కడ మనకి అర్థమైంది స్పెల్లింగ్ వేరు. సో స్పెల్లింగ్ వేరు. అండ్ ఇంకోటి ఏంటి అర్థమైంది? ఆర్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్. ఎస్, మీనింగ్ కూడా వేరు. సో మీనింగ్ కూడా వేరు కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ కదా. సో వి అండర్స్టాండ్. ఇటువంటి పదాలని మనం ఏమంటాము అనేసి నెక్స్ట్ స్లైడ్ లో ఇవ్వడం జరిగింది. అందుకోసమే అక్కడతోనే అది క్లోజ్ చేసాం. సో హియర్. సో దీనికి ఏంటనొచ్చు అంటే, సో దీనికి ఏమనొచ్చు అంటే హోమోఫోన్స్ అనొచ్చు. ఏమనొచ్చమ్మా? సో హోమోఫోన్స్. Homophones. Phones means what? Sound. The word is indicated about the sound. Means what? Pronunciation. Pronunciation is the same and word is the quite different. Edema? So meaning is quite different. Pronunciation is same. కానీ స్పెల్లింగ్ మార్పు చెందుతుంటుంది ప్లస్ మీనింగ్. ఒకటి గుర్తుంచుకోండి, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఈ రెండు కూడా అర్థాలు మారుతూ ఉంటాయి. అంటే రెండు వేరే వేరేగా ఉంటే దానికి హోమోఫోన్స్ అని అంటారు. సో హియర్ సి సమ్ వర్డ్స్ ఆర్ దేర్. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. హియర్, బ్రెడ్, వీక్, పీస్, ఫోర్, వైట్. దానికి సంబంధించి రిలేటెడ్. అంటే హియర్ కి చూడండి, హియర్ అనే వర్డ్ కి నేను ఏం రాశాను? హియర్ రాశాను. బ్రెడ్ కి చూడండి బ్రెడ్. సో వీక్, పీస్, ఫోర్, ఫర్, వైట్, రైట్. సో ఇక్కడ మనం గమనిస్తున్న ఈ పదాలన్నీ కూడా మనం ఏమంటామంటే, సో వి సే దీస్ వర్డ్స్ ఆర్ ది హోమోఫోన్స్. ఏం చెప్పొచ్చమ్మా? హోమోఫోన్స్. దీనికి సంబంధించినటువంటి సెంటెన్స్ తో పాటు రాయమని చెప్పారు. మరి సెంటెన్స్ తో పాటు రాసేటువంటి మీనింగ్ ఎలా మారింది చూద్దాం ఒకసారి. సెంటెన్స్ రాసేటప్పుడు చూడండి, ఐ విల్ కమ్ హియర్ టుమారో. హియర్ అంటే ఏంటండి? ప్లేస్ కి సంబంధించినటువంటి వర్డ్ హియర్. కాబట్టి ఐ విల్ కమ్ హియర్ టుమారో అని చెప్పడం జరిగింది. హియర్ ఐ విల్ కమ్ హియర్ టుమారో అని చెప్పడం జరిగింది. సెకండ్, హియర్ అనే పదానికి మై మదర్ ఆస్క్డ్ మీ టు
హియర్ వాట్ మై సిస్టర్ వాస్ సెయింగ్. మై మదర్, ఎక్కడ ఆమె చెల్లి చెప్పింది వినండి అని చెప్పడం జరుగుతుంది. హియర్ అంటే సో హియర్ ద స్టేట్మెంట్ ఇస్ ద లిజన్, హియర్ మీన్స్ ద స్టేట్మెంట్ ఇస్ ఇండికేటెడ్ ప్లేస్. సో దీనిని ఇక్కడ మీనింగ్ మారింది అంటే అర్థం మారింది, స్పెల్లింగ్ మారింది, కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, హోమోఫోన్స్ అని అంటాము. రెండోది చూడండి, బ్రెడ్. దట్ ఫార్మర్ బ్రెడ్ ఏ న్యూ టైప్ ఆఫ్ సీప్ ఇన్ హిస్ ల్యాండ్ అన్నారు. ఓకే, సో బ్రెడ్. ఇంకోటి ఏంటి, ఐ లైక్ టు ఈట్ టోస్టెడ్ బ్రెడ్ విత్ జామ్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్. ఎక్కడ బ్రెడ్ అనేసి ఇచ్చారు, ఎక్కడ బ్రెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దెర్ ఇస్ ఏ టూ వర్డ్స్ అండ్ క్వైట్ డిఫరెంట్ బిట్వీన్ ది ఈచ్ వన్. నెక్స్ట్ వీక్ ఇచ్చారు, వీక్. ఓకే, సి ఒక్క నిమిషం, యూట్యూబ్ నోటిఫికేషన్ బఫరింగ్ ఎట్లేదు కదా. వీక్ అంటే బలహీనత, వీక్ అంటే వారము, వీక్ అంటే బలహీనత. అలాగే పీస్ అంటే మొక్కలు, పీస్ అంటే ప్రశాంతత. ఓకే, ఫోర్ అంటే ఏం చెప్పు, 4. ఫర్ అంటే పర్పోజ్ అని చెప్పొచ్చు. రైట్ అంటే ఏదైనా విషయాన్ని రాస్తాం, రైట్ అంటే సరైనది అని చెప్పొచ్చు. అలాగే ప్రతి ఒక్క ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటి సపరేట్ మీనింగ్స్ అయితే ఎక్కడ ఉంటుంది, దీనికి సెంటెన్స్ రాయమని చెప్పారు. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీరు చదువుకోండి. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ చేయండి. రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్, అండర్లైన్ సెంటెన్స్ అండ్ నోటీస్ ది అండర్లైన్ వర్డ్. చాంట్ అనేసి ఇచ్చాడు, ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ అనేసి ఇచ్చారు. సో హియర్ వీ కెన్ హియర్ ది చాంట్ కబడ్డీ 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 మోస్ట్లీ ఇన్ ది విలేజ్ ఫ్రమ్ ఇండియా. A court is designed in the ground with the prescribed measurement. Yes. So equipment and material are the words similar meaning. Prescribed and recommended the words with the similar meaning. These words are called synonyms. Okay. Synonyms అంటే famous, popular అంటే ఏమో famous, widely అంటే broadly, exchange అంటే interchange, and promote అంటే develop. Promote అంటే ఎవరికైనా ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు నన్ను ప్రమోట్ చేస్తారు, పిఆర్ ఎగ్జామ్స్ అంటే క్లాసెస్ చాలా బాగున్నాయి అని ప్రమోట్ చేస్తాం. దాన్ని ఏమవుతుంది, అది ప్రమోట్ చేయడం, డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ దానికి సంబంధించి కొన్ని పదాలు ఎక్కడ ఇవ్వడం జరిగింది, హోల్డ్, హియర్, స్ట్రెంత్, సెడ్, షార్ప్. దీనికి సంబంధించిన సినోనిమ్స్ రాయమని చెప్పారు. హోల్డ్ కి సినోనిమ్ ఏమవుతుందమ్మా, హోల్డ్ కి సినోనిమ్స్ ఏంటవుతుంది, గ్రిప్. సో ఏమవుతుందమ్మా, గ్రిప్. సో హియర్ అంటే ఏంటమ్మా, లిజన్. సో స్ట్రెంత్ అంటే ఏంటవుతుందమ్మా, పవర్. సో రైట్, సెడ్ అంటే షాడో. ఓకే, షాడో. షార్ప్ అంటే keen. So these are the synonyms words. Okay, hope you understand. ఇక్కడ కూడా చాలా ఇవ్వడం జరిగింది. మళ్ళీ సఫిక్సెస్, ఇంతకుముందు మనం ప్రిఫిక్స్ నేర్చాం, ఇక్కడ సఫిక్సెస్ రావడం జరిగింది. ఎడమా పెయింట్ ప్లస్ హియర్ పెయింటర్, రీచ్ ప్లస్ హియర్ ప్రీచర్. సో పెయింటర్ అంటే ఏంటి, వన్ హూ పెయింట్స్. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా కలిసి వస్తుంది. పెయింట్ అంటే ఏంటి, ఎవరైతే పెయింట్ చేస్తారో దానికి పెయింటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రీచర్, ఎవరైతే బోధిస్తుంటారో ప్రీచర్ అంటారు. అంటే ఎదుటి వారి యొక్క జీవితం బాగుండడానికి, దారి చూపించడానికి కొన్ని 4 మంచి మాటలు చెప్తుంటారు కదా, ప్రీచర్ అని చెప్పొచ్చు. వన్ హూ ప్రీచ్. క్లీనర్ అంటే వన్ హూ క్లీనర్స్. సో ఇప్పుడు మనం స్ట్రీట్ క్లీన్ చేసిన, ఇల్లు క్లీన్ చేసిన వాళ్ళందరూ మనం ఏం చెప్పొచ్చు, క్లీనర్ అని చెప్పొచ్చు. సో హియర్ చూడండి, టీచ్ ప్లస్ హియర్ టీచర్, లిజన్ ప్లస్ హియర్ లిజనర్, స్పీక్ ప్లస్ హియర్ స్పీకర్, డాన్స్ ప్లస్ హియర్ డాన్సర్, హంట్ ప్లస్ హియర్ హంటర్, సింగ్ ప్లస్ హియర్ సింగర్, ఫార్మ్ ప్లస్ హియర్ ఫార్మర్, సోట్ ప్లస్ హియర్ సోటర్. సో ఇది ఇక్కడ సంబంధించిన పదాలని రాయండి అన్నారు. సో రాయాల్సిన అవసరం లేదు, మనం ఈజీగా చెప్పేసాం. సో దిస్ ఇస్ ద
సో ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నిటికీ సఫిక్సెస్ తో పాటు అంటే దీస్ ఆర్ ది రూట్ వర్బ్. దీనికి ఏం చెప్పవచ్చు అంటే రూట్ వర్బ్. అంటే సఫిక్సెస్ తో ఇయర్ తో పాటు వచ్చినటువంటి ఇయర్. ఇక్కడ ప్రిఫిక్సెస్ వాడు కూడా మనం నేర్చుకోవచ్చు, సఫిక్సెస్ వాడు కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇంకొక స్లైడ్ లో సఫిక్సెస్ సంబంధించిన పదాలు ఎక్కడ ఉన్నాయి చూడండి. సో సి సిమిలర్లీ వి యాడ్ సఫిక్సెస్ లైక్ ఓకే ఫుల్, నెస్, లెస్ అండ్ మెంట్. ఎక్కడ కొన్ని పదాలు అండర్స్టాండ్ ప్లస్ బుల్, అండర్స్టాండబుల్, సక్సెస్ ప్లస్ ఫుల్, సక్సెస్ఫుల్, గ్రేట్ ప్లస్ నెస్, గ్రేట్నెస్, faith plus less, faithless, development, development. So all these words are belongs to the so what prefixes or suffixes are. So all these words are the suffixes. ఏం చెప్పొచ్చమ్మా? all these words are belongs to the suffixes. Hope you understand. సో ఏదైనా ఒక సెంటెన్స్ లో మనం కొన్ని పదాలు ఒక వెనక కానీ మనం కొన్ని పదాలు ఏడ్ చేసి కానీ మనం రాస్తే దాన్ని మనం ఏం చెప్పొచ్చు? సఫిక్సెస్ అని చెప్పొచ్చు. ఓకే, సో రైట్. ఇక్కడ కొన్ని వర్క్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో వాట్ ఆర్ దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఓకే, ఏడమా ఆపోజిట్ వర్డ్స్. కెన్ యూ రైట్ ఆపోజిట్ వర్డ్స్? రాయండి. అయిపోయింది, లాస్ట్కి వచ్చాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఈరోజు లేదు. చూడండి, ఆపోజిట్ వర్డ్ రాయమని. ఓకే, కమన్ క్విక్. చేయండి కొంచెం వేగం చేయండి. Yes sir, answer please. Do it. Come on quick. చేయాలి కొంచెం వేగం చేయండి అమ్మా. లాస్ట్కి వచ్చేసాం, కొంచెం వేగం చేస్తే షట్ డౌన్ చేద్దాం, క్లోజ్ చేద్దాం సెషన్. నెట్ స్లోగా ఉంది, అందుకోసం చెక్ చేస్తున్నాను. లాస్ట్ మూమెంట్కి వస్తాం కానీ నెట్ ఆగిపోతే మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అందుకోసం. కమన్ క్విక్. ఒక్క నిమిషం ఆగితే ఈ నెట్ మరి. ఎస్, సో గ్రేట్కి మనం ఏం చెప్పవచ్చమ్మా? స్మాల్ చెప్పేద్దామా? 2 నిమిషాలు ఆగితే. సో రైట్. సో గ్రేట్ ఏంటంటే స్మాల్ అవుతుంది.
వైజ్ అంటే నేరో, ఏం చెప్పొచ్చు, నేరో అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఫార్చ్యూన్, అన్ఫార్చ్యూన్ ఏమవుతుంది, అన్ఫార్చ్యూన్. అలాగే రైట్, సో ఏమవుతుందమ్మా, రాంగ్. లిటిల్, ఓకే, కమన్ క్విక్, చేయాలి వేగం. లిటిల్, బిగ్ అని చాలా పదాలు చెప్పొచ్చు. బిగ్ అని చెప్పొచ్చు, లార్జ్ అని చెప్పొచ్చు, లేదు అంటే మెనీ అని చెప్పొచ్చు. ఓకేనా, డిస్లైక్, లైక్, ఈజీ, డిఫికల్ట్, ఓకేనా, డిఫికల్ట్, హైడ్, సో, ఓకే, ఫ్రెండ్స్, ఎనిమీ ఏమవుతుంది, ఎనిమీ, అన్వర్తి, వర్తి. సో దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్. ఓకేనా, అంతే. సో దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్, అన్వర్తి, వర్తి. ఓకే, సో నేను ఒక విషయం అడిగాను, మీకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. టెక్స్ట్ బుక్ చేసుకుందామండి. ఓకే, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ గురించి ఇచ్చారు చూడండి. ఈ ప్రొనౌన్సియేషన్ లో ప్రతి ఒక్క సైలెంట్ లెటర్ గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఏంటమ్మా, సైలెంట్ లెటర్ గురించి అడగడం జరిగింది. సో సైలెంట్ లెటర్ ఏంటంటే ప్రతి ఒక్క వర్డ్ లో ఒక అక్షరం అనేది ఖచ్చితంగా సైలెంట్ రూపంలో ఉంటుంది. ఏంటుంటది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో, నోలో సైలెంట్ ఏంటి కే, సుడ్ లో సైలెంట్ ఏంటి ఎల్, టాకింగ్ లో సైలెంట్ ఏంటి ఎల్. సో టా ప్లస్ కింగ్ కాబట్టి టాకింగ్ అంటాం. ఇలా సుడ్, వెడ్నెస్డే, కాఫ్, నిమోనియా, క్యాషల్, నైట్, కుడ్, మెస్, బాంబ్, ఆఫెన్, నీ, ఫా. సో ఇక్కడ సంబంధించిన పదాలు ప్రొనౌన్సియేషన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే విచ్ ఇస్ యూజ్ఫుల్ అవర్ ది ఫోనెటిక్స్, అంతే. మరి దీని గురించి కేవలం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంతకంటే ఎటు ఇవ్వలేదు. సో దీస్ ఆర్ ది బేసిక్. సుడ్ లో ఎటు వచ్చింది ఎల్, వెడ్నెస్డే. సో మనం ఎలా చదువు, వెడ్నెస్డే అంట, వెడ్నెస్డే. సో డి అనేది సైలెంట్ అవుతుంది, వెడ్నెస్డే. సుడ్ లో సుడ్, ఓకే, సుడ్. డి కూడా అంటే సుడ్ అంటే ఎల్ మన పలకం ఇక్కడ సుడ్ లో. కాఫ్ లో కా, ఓకే, కాఫ్ అంటాం, ఎక్కడ ఎల్ మన పలకం కా. సో ఎఫ్ తో పాటు ప్రొనౌన్సియేషన్. నిమోనియా, సో పి ఇక్కడ సైలెంట్ వస్తుంది నిమోనియాలో. క్యాషల్, సో ఇక్కడ టీ సైలెంట్ అవుతుంది క్యాషల్ లో. నైట్, కే సైలెంట్ అవుతుంది, నైట్ అని చదువుతాం. కుడ్ లో ఎల్ సైలెంట్ అవుతుంది. ఓకే, మేస్ లో ఏమవుతుంది, మేస్ లో. అయితే ఇక్కడ మోడల్స్ లో మాక్సిమం వెళ్ళే సైలెంట్ అవుతుంది. బోమ్ లో బి సైలెంట్, ఆఫెన్ లో టీ సైలెంట్, నీలో కే సైలెంట్ అవుతుంది, ఆర్ లో హెచ్ సైలెంట్. సో దీస్ ఆర్ ది సైలెంట్. అయితే సైలెంట్ లెటర్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ సైలెంట్ లెటర్ అంటే ప్రొనౌన్సియేషన్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంట్రొడక్షన్ మాత్రమే చేయడం జరిగింది. ఓకేనా, అంతకంటే ఎట్లేదు. అయితే ఈరోజు మనం అనుకున్న విధంగా ఏంటంటే సో రైట్, ఇప్పుడు మనం ఏదైతే ప్లానింగ్ అనుకున్నామో సో చూద్దాం, రేపు పరిస్థితి బట్టి స్టెప్ తీసుకుంటాను. ఓకే రైట్, ఎనీహౌ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో గో హెడ్, డూ హార్డ్ వర్క్, ప్రిపేర్ బాగా అవ్వండి, అనుకున్నది సాధించండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఈ టైం అయిపోయింది. థ్యాంక్ యూ, గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం.